ఈవేళ మనం అనుకున్నటువంటి జూమ్ సెషన్ టాపిక్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఈ విషయం పైన కృష్ణఫణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొంచెం పార్టిసిపెంట్స్ మ్యూట్ చేస్తారండి. ఇవాళ మన చర్చకి ఎంచుకున్నటువంటి విషయము ది సర్చ్ ఫర్ మీనింగ్ అని. కృష్ణమూర్తి గారు వారి చర్చ ప్రారంభంలోనే అసలు జీవితానికంటూ ఒక అర్థం ఉంటుందా అనేటటువంటి ప్రశ్నతోటి ప్రారంభిస్తున్నారు. సాధారణంగా మనం ఏంటంటే మనకి ఏం కావాలి, దేనికోసం చూస్తున్నాము, దేనికోసం మనం అన్వేషణ జరుపుతున్నాము అనేది మనకే తెలియకపోవచ్చు. అటువంటి తెలియనటువంటి స్థితిలో ఉండొచ్చు. పుట్టినప్పటి నుంచి మనకున్నటువంటి వాతావరణము, మనకున్నటువంటి పరిసరాల్లో, అంటే మన ఇంట్లో కానీ, బయట సమాజంలో కానీ, లేకపోతే ఏదైనా మనం స్కూల్లో కానీ, ఇతరత్ర ఎక్కడైనా కూడా పర్పస్ ఆర్ గోల్ ఆఫ్ లైఫ్ అని అడుగుతూ ఉంటారు. అంటే మీ లక్ష్యం ఏమిటి, జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి, లేకపోతే జీవితంలో ఏం చేయదలుచుకున్నావు అనేటటువంటిది. అయితే కృష్ణమూర్తి గారు ఈ రెండిటికి తేడా ఉందని చెప్పారు. అంటే పర్పస్కి మీనింగ్కి. పర్పస్ ఇస్ నాట్ ది మీనింగ్ అంటారు ఆయన. మనం అనుకునేటటువంటి లక్ష్యము, లేక ఒక గమ్యము, ఒక మహదాశయము అనేటటువంటిది ఒక అంశము. అసలు దీనికంటూ ఒక అర్థం ఉందా అనేటటువంటిది ఇంకో అంశంగా చెప్తారు. అయితే ఈ పూర్తి ప్రక్రియలో ఒక కావలసినటువంటి అంశం ఏమిటంటే, దేన్నైనా మనం పరిశీలిస్తున్నప్పుడు దాన్ని యథాతథంగా చూడగలుగుతున్నామా? యథాతథంగా అంటే ఆయన 2 పదాలు వాడారు. మనం దేన్నైతే పరిశీలిస్తున్నామో అది చూడడం వలన ఒక విధమైనటువంటి ఆవేదన మనని ఆవరించుకుని ఉందా, లేకపోతే అది మనం కుంచుకుపోయేటట్లుగా చేస్తోందా, లేదా మనలో దాన్ని వెంటనే మార్చాలి అనేటటువంటి ప్రవృత్తి ఒకటి ఉందా? ఈ రెండూ లేకుండా మనం గమనించగలుగుతామా, పరిశీలించగలుగుతామా ఏదైనా అంశాన్ని అంటారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఏదో రకమైనటువంటి సమాధానాన్ని కోరుకోవడం అనేటటువంటిది మనస్సుకి అలవాటైనటువంటి ధోరణి. అలా కాకుండా ఒక ప్రశ్నని సమగ్రంగా, సంపూర్ణంగా, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మొత్తాన్ని మనము పరిశీలించగలుగుతామా? ఆ వేసుకున్నటువంటి ప్రశ్ననే చాలా సూక్ష్మంగా మనం వినగలుగుతామా? అంటే లిసనింగ్ టు ది యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ది ప్రాబ్లం అంటారు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా సొల్యూషన్, సమాధానము, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, అసలు సమస్యని లేకపోతే మీరు వేసుకున్నటువంటి ప్రశ్నని సమగ్రంగా చూడగలుగుతున్నారా? మనకి ఇది ఎందుకు అంటున్నారంటే ఆయన ఈ అన్వేషణ, ఏదో రకమైనటువంటి నిర్ణయానికి వద్దాము, ఒక సమాధానాన్ని తెలుసుకుందాము అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ లో కొంతమంది ఇంకా మ్యూట్ చేసినట్లేరు. మనకి సర్చింగ్ అనేటటువంటిది, ఈ వెతకడం అనేటటువంటిది, లేదా ఈ అన్వేషణ అనేటటువంటిది మనకి ఎంత సహజం అయిపోయింది అంటే ఊపిరి తీసుకునేంత సహజం అయిపోయింది అంటారు. సర్చింగ్ ఈజ్ యాజ్ ఇన్ఎవిటబుల్ యాజ్ బ్రీదింగ్. అంత మనకి
మానసిక ప్రవృత్తి అన్వేషణ అనేటటువంటిది ఏర్పడింది. ఒక తెలుగులో ఒక మంచి పదం ఉందండి, దేవులాట అంటారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ వాడతారు. అంటే వెతకడాన్ని దేవులాట అంటారు, దేవుళ్ళ ఆట అని. అంటే ఆ దైవం ఏదో ఉంది, దాన్ని వెతకాలి అనేటటువంటి ప్రయత్నము అనునిత్యము ఈ మనస్సు అనేటటువంటిది చేస్తూ ఉంటుంది. అది ఎంత తప్పనిసరి అయిపోయి ఎంత సహజంగా అయిపోతుంది అంటే మనం ఊపిరి తీసుకున్నంత సహజంగా అయిపోతుంది. అయితే ఇది ఏం కోరుకుంటోంది, దేన్ని వెతుకుతోంది, దేని యొక్క అన్వేషణ జరుగుతోంది అంటే ఒక రకమైనటువంటి సంతృప్తి కలగడము కానీ, ఆనందం కలగడం కానీ, లేదా నిత్యమైనటువంటిది ఏమన్నా ఉందా. ఎందుకంటే ప్రతి సందర్భంలో మన చుట్టూ ఉన్నటువంటి విషయాలను, వస్తువులను, వ్యక్తులను, వ్యవస్థలను దేన్ని గమనించినా కూడా మనకి 3 అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఇంపర్మనెన్స్. ఇంపర్మనెన్స్ అంటే ఏది కూడా నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది ఉండదు. ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంపర్మనెన్స్ అనేటటువంటిది చూస్తూ ఉంటాం. అంటే అది నిత్యము కానటువంటిది, అలాగే మార్పు చెందుతూ ఉండేటటువంటిది, చేంజ్. అనునిత్యము ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. దానికి తోడు ఇక్కడ ప్రతిదీ కూడా నిర్ధారితమైనటువంటిది ఏమి ఉండదు, అన్సర్టెనిటీ ఒకటి ఉంటుంది. అంటే మనం అనుకునేది, కోరుకునేది, మనం ఏది కావాలనుకుంటామో అలా జరగకపోవడము, జరుగుతుందా లేదా అనేటటువంటి సంశయము, భయము, వీటన్నిటితోటి కూడుకుంటూ ఉంటుంది. అంటే ఇంపర్మనెన్స్, చేంజ్, అన్సర్టెనిటీ ఇవి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సర్చింగ్ అనేటటువంటి దాంట్లో కృష్ణమూర్తి గారు అంటారు, ఈ 3 అంశాలు మనం చూసుకుంటూ ఉంటాం. సాటిస్ఫాక్షన్, పర్మనెన్సీ ఆర్ హ్యాపీనెస్. ఇది మన అన్వేషణకి ముఖ్యోద్దేశంగా లేకపోతే ఒక లక్ష్యంగా పెట్టుకుని వ్యవహరిస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రక్రియ అంతట్లోనూ బహుశా ఎవరైనా నాకు దీని గురించి చెప్తారేమో, తెలుసుకోవచ్చేమో, నాకంటే తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, నాకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు అని ఒక సిద్ధాంతాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, లేకపోతే ఒక ఎవరినైతే మనం ఒక అథారిటీగా అనుకుంటామో ఈ అన్వేషణ ద్వారా వాళ్ళని సృష్టించడం జరుగుతుంది అంటారు. సీకింగ్ అండ్ క్రియేటింగ్ అథారిటీ. ఈ సీకింగ్ అనేటటువంటి దాంట్లోనే మనంతట మనమే ఒక అథారిటీని సృష్టిస్తున్నాము. మనం సృష్టించడం కాకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే ఒక అథారిటీని ఏర్పరచుకుంటారు. నీకు తెలియదు, నాకు తెలుసు అనేటటువంటి భావంతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే దీనికి అంతటికి ఆయన ఏమంటారంటే అసలు దీని వెనక ఉన్నటువంటిది సిగ్నిఫికెన్స్ ఏమిటి, దీనికి ప్రాముఖ్యత ఏమిటి, దీని యొక్క అసలు మౌలికమైనటువంటి అంశం ఏమిటి, మనలో ఈ ఏదో అన్వేషించాలి అనేటటువంటి తాపత్రయం ఉంది కదా, అది దాని యొక్క మూలం ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి మన జీవితంలో అని. ఎందుకంటే ఈ అన్వేషణ అనేటటువంటిది కాలముతోటి ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం. ఇప్పుడు నాకు తెలీదు, రేపు తెలుస్తుందేమో, తర్వాత ఎప్పుడో తెలుస్తుందేమో, సాధన చేస్తే తెలుస్తుందేమో, ఎవరినైనా గురువుగా ఎంచుకుంటే తెలుస్తుందేమో, ఇంకేదైనా చేస్తే తెలుస్తుందేమో, పుస్తకాలు చదవడమో, గ్రంథాలు చదవడమో, లేకపోతే ఇంకేదైనా ప్రక్రియ వలన తెలుస్తుందేమో అనేటటువంటిది ఒకటి మనం చూస్తూ ఉంటాం.
అందుకనే సెర్చ్ ఇంప్లైస్ టైం అంటారు ఆయన. నువ్వు అన్వేషిస్తున్నావంటే నువ్వు కాల పరిధిలో ఉండి ఈ వ్యవహారం అంతా జరుగుతోంది అనేటటువంటిది నువ్వు పరిశీలిస్తున్నావా. అందుకనే ఆయన ఏమంటారంటే ఇటువంటి అన్వేషణ ఈజ్ డిస్ట్రక్టివ్ అండ్ అన్క్రియేటివ్ అని 2 పదాలు వాడారు. అంటే ఇది క్రియాత్మకంగా లేకపోగా ఇది ఒక రకంగా నష్టాన్ని కలిగిస్తుంది. తర్వాత ఇది ఏదైనా నూతనమైనటువంటిది సృష్టించడానికి ఆధారము లేకుండా చేస్తుంది. కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో ఒక మాట ఏం చెప్పారంటే ఈ అన్వేషణ అనేటటువంటిది పూర్తిగా సమసిపోయి ఆగిపోయేటటువంటి అవకాశం ఎక్కడైనా ఉందా చూడండి అంటారు. ది సెసెషన్ ఆఫ్ సర్చ్. ఎందుకంటే దీనికి మనసుకి అలవాటైనటువంటి ధోరణి ఇది. ఇంతకుముందు మనం ఆయన కృష్ణమూర్తి గారు చెప్పినట్లుగా ఇది మనకు ఊపిరి తీసుకోవడం అంతటి సహజంగాను అంత తప్పనిసరిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది అంటే మనస్సుకి ఒక లక్షణం, అది తెలుసుకోవాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి తాపత్రయం, ఒక రకమైనటువంటి జిజ్ఞాసతోటి ఇది వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సిసెషన్ ఆఫ్ సెర్చ్ అనేటటువంటిది ఎక్కడైనా జరుగుతుందా? ఎందుకంటే ఇది కాలంతో ముడిపడి ఉన్నది. దేని గురించి అయితే మనం ప్రస్తావిస్తున్నామో అది కాలానికి అతీతమైనటువంటిది. కాబట్టి చాలా సూక్ష్మంగా ఎవరైనా చెప్తున్నటువంటి విషయం, కృష్ణమూర్తి గారు తను చెప్పినటువంటి విషయాన్నైనా కూడా వినడం అనేటటువంటిది ఒక కళగా చెప్పారు ఆయన. ఇంతకుముందు ఈ విషయం పైన మనం చర్చించుకోవడం జరిగింది. ఆ లిస్నింగ్ అనేటటువంటిది పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ కూడా, దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం మనకు తెలియకపోయినా కూడా మనస్సు ఒక విధంగా ఓపెన్గా ఉండగలుగుతుందా? దేన్నైనా కూడా స్వీకరించేటటువంటి ఒక మానసికమైనటువంటి దృక్పథము ఏర్పడితే చెప్పినటువంటి విషయం వెంటనే అర్థం కాకపోయినా, దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలియకపోయినప్పటికీ కూడా వినడం అనేటటువంటిది చాలా అవసరం అన్నారు. Though you do not understand the full significance of what is being said, I think it is very important to listen to it అన్నారు ఆయన. లిస్నింగ్ అనేటటువంటి దాని గురించి ఈ ఇన్డెప్త్ ఫీచర్లో చాలా అంశాలు చెప్పారు. ఎందుకంటే అది మనం ఇంతకుముందు అది చర్చించాం కాబట్టి ఆ అంశాల్లోకి వెళ్ళనవసరం లేదు. అయితే మనస్సుకున్నటువంటి లక్షణాల గురించి చెప్తూ ఇది ఏదైనా కూడా వింటుంటే అది నాకు ఉన్నట్లుగా అర్థమైపోవాలి, లేకపోతే నేను దాన్ని ఏదో రకంగా గ్రహించాలి. ఆ గ్రహించినటువంటి విషయము నా పరిధిలో ఉన్నటువంటి పరిజ్ఞానంతో తెలుసుకోవడం అనేటటువంటి చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడెక్కడా కూడా ఒక నూతనత్వం అనేటటువంటిది ఉండదు. ఒక ఓపెన్నెస్ అనేటటువంటిది, అంటే వినడానికి యథాతథంగా వినడానికి అది వెంటనే అది అంగీకరించకపోవడమే కాకుండా అది సిద్ధంగా కూడా ఉండదు. ఎందుకంటే తన యొక్క ఉనికి ఆ రకంగా సృష్టించుకున్నాడు మనిషి. ఆలోచనలు, నాకున్నటువంటి భావాలు, ఉద్రేకాలు, ఆవేగాలు, ఆవేశాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, ఇవన్నీ నేను అంటేనే వీటి యొక్క సమిష్టి. ఇవి పక్కకు పెట్టడం అనేటటువంటిది దానికి తెలియనటువంటి వ్యవహారం. ఇవి పక్కకు పెడితే తప్ప అది సరిగ్గా వినలేదు అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు మనకి. ఇదంతా కూడా పక్కకి పెట్టి ఆ ఓపెన్నెస్ అంటే ఇవేవి కూడా అడ్డంకులుగాను అవరోధాలుగాను లేకుండా నా అభిప్రాయాలు, నా సిద్ధాంతాలు, నేను నేర్చుకున్నటువంటి విషయము, నేను తెలుసుకున్నటువంటి విషయము,
నేను సంపాదించినటువంటి అనుభవము, పరిజ్ఞానము, నాకున్నటువంటి స్మృతి, వీటన్నిటిని ఆధారంగా చేసుకుని వింటాము కాబట్టే నిజంగా వింటున్నట్లు కాదు అన్నారు. ఎందుకంటే జీవితం అనేటటువంటిది ఒక సమగ్రమైనటువంటి ప్రక్రియ. ఇది అన్ని స్థాయిల్లోనూ సంపూర్ణంగా జీవించడం అనేటటువంటిది అవసరం. కేవలము శాబ్దికంగానో, పుస్తకాల నుంచో, ప్రవచనాల నుంచో, లేకపోతే ఉపన్యాసాల నుంచో తెలుసుకునేటటువంటిది కాదు. లైఫ్ ఈజ్ ఎ టోటల్ ప్రాసెస్. ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రక్రియ. దీన్ని జీవించడం అనేటటువంటిది ముఖ్యము. ఏ రకంగా అంటే లివ్డ్ ఎట్ ఆల్ లెవెల్స్ కంప్లీట్లీ అన్నారు. అది ఆ రకంగా అన్ని స్థాయిల్లోనూ సమగ్రంగా సంపూర్ణంగా జీవించడం అనేటటువంటిది కనుక మనకి తెలిస్తే అప్పుడు ఈ అన్వేషణ కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా లక్ష్యము కానీ, అర్థము కానీ గ్రహించాలి అనేటటువంటి మానసికమైనటువంటి ప్రవృత్తి పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనస్సుకున్నటువంటి, అంటే మనని మనం కనుక పరిశీలించుకుంటే పుట్టినప్పటి నుంచి కూడా మానసికమైనటువంటి ప్రవృత్తిలో 2 అంశాలు ఉన్నాయన్నారు. భయము, అనుకరణ. ప్రతి జీవికి తెలిసో తెలియకో అనేక స్థాయిల్లో మానసికంగా ఒక భయాందోళనలతోటి కూడినటువంటి జీవనము కనిపిస్తూ ఉంటుంది. ఆ భయాందోళనల ఒత్తిడి వలన మనం చుట్టూ చూస్తున్నటువంటి వ్యక్తుల్ని కానీ, జరుగుతున్నటువంటి విషయాలను కానీ చూసి అనుకరించడం నేర్చుకుంటుంది. అనుకరణలో ఒక రకమైనటువంటి భద్రత ఉంది, ఒక రకమైనటువంటి రక్షణ ఉంది. కొంతవరకు ఆ భయము పోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ అనుకరణ అనేటటువంటి దానికి అలవాటైపోతుంది. ఇవి మౌలికమైనటువంటి లక్షణాలుగా మనం గుర్తిస్తున్నామా? ఫియర్ అండ్ ఇమిటేషన్. మైండ్ ఇస్ కాట్ ఇన్ దిస్, ఇన్ ఫియర్ అండ్ ఇమిటేషన్ అంటారు. అలాగే ఇంతకుముందు ప్రస్తావించినటువంటి విషయంలో కృష్ణమూర్తి గారు 21 నిమిషం అయింది, చూసుకోండి. ఒక 2 నిమిషాల్లో ముగిస్తానండి. కాలగమనాన్ని మనం చూస్తున్నాం. ఆ కాలగమనంలో కూడా ఈ టైంలో కూడా ఉండడం వలన మనకి చాలా విషయాలు తెలియకపోవడం, అంటే ఆ తెలిసినటువంటి పరిధిలోనే వ్యవహరించడం అనేటటువంటి జరుగుతుంది. తక్షణమే ఒక స్ఫురణ కలగడము, లేకపోతే మానసికమైనటువంటి చైతన్యం కంటే భిన్నమైనటువంటి ఒక స్థాయిని కానీ, ఒక చైతన్యాన్ని కానీ మనం స్పృశించగలుగుతున్నామా? అందుకనే ఇక్కడ ఇమీడియసీ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు ఆయన. ఇమీడియసీ అంటే ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి తక్షణమే అనేటటువంటిది, రెండోది మీడియేషన్ అనేటటువంటిది లేకుండా ప్రత్యక్షంగా జరుగుతుందా, లేక మానసిక చర్యగా జరుగుతున్నదా అనేటటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మనం పరిశీలన ఆధారంగా చేసుకుంటే అప్పుడు ఇన్స్టంటేనియస్ పర్సెప్షన్ అనేటటువంటి జరగడానికి అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రశ్నలో 2 అంశాలుగా ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఏ రకంగా ప్రశ్న వేస్తున్నావు, నీలో ఎంత తీక్షణంగా, తీవ్రంగా దానిని పరిశీలించాలి అనేటటువంటిది ఉందో వాటిళ్ళను ఆధారంగా చేసుకుని నీవు నీ అన్వేషణకి తగినటువంటి సమాధానం అదే ఇస్తుంది అంటారు. ది వే యూ పుట్ అండ్ ది ఎర్నెస్ట్నెస్ ఆఫ్ యువర్ క్వశ్చన్, యూ విల్ ఫైండ్ ది ఆన్సర్. ఇది మనస్సు ఏం చేస్తుందంటే ఈ తెలిసినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుంటే అదే ఒక పెద్ద అవరోధము, అదే రెసిస్టెన్స్ గా తయారవుతుంది. మన జీవితాన్ని మనం కనుక పరిశీలించుకుంటే మనకు కనిపించేటటువంటిది అవర్ హోల్ లైఫ్ ఈజ్ ఎ రెసిస్టెన్స్. అందుకనే
ఆయన చివరిగా నేను చెప్పవలసిన ముఖ్యమైనటువంటి వారి ఉపన్యాసాల్లో ఉన్నటువంటి వాక్యము, ఇది చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. ఆయన ఒకటే ఏం చెప్తారంటే, లిసన్ టు ది సైలెన్స్ బిట్వీన్ టూ థాట్స్ వితౌట్ ఎఫర్ట్. Listen to the silence between two thoughts without effort. And seeking may be a totally wrong process. ఈ లిసనింగ్ ఆయన ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఆయన ఒక వాక్యం వాడతారు, దాంతో ముగిస్తాను. ది వెరీ యాక్ట్ ఆఫ్ లిసనింగ్ ఈస్ ది ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ట్రూత్ అన్నారు. కాబట్టి ఈ లిసనింగ్ కి అంతటి ప్రాధాన్యత ఉంది. అది ఒక కళగా ఆయన వర్ణించారు. మనసు ఎన్ని రకాలుగా అవరోధాలని సృష్టించుకుంటుందో వాటన్నిటిని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, అవి ఏ రకమైనటువంటి అంతరాయాన్ని కలిగించకుండా మనం వినగలిగితే, ఆ వినడంలోనే, ఆ ప్రక్రియలోనే సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందడానికి అవకాశం ఉంది అన్నారు. థ్యాంక్ యూ కృష్ణపణి గారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం అండి. అన్నయ్య గారు ఇలా అన్ని రకాలుగాను ఈ సెర్చింగ్ ఫర్ మీనింగ్ అని చెప్పి పెట్టారు. అందులో ఒక్క టైంలో ఒక రకంగా కృష్ణమూర్తి గారు చెప్పారు, కృష్ణపణి గారు ఒక రకంగా చెప్పారు, నేను అందులోనే ఇంకో రకంగా వెళ్తున్నాను. అంటే ఏదైనా సెర్చ్ అంటే లైఫ్, జీవితం అంటే ఏమిటి, దాని అర్థం ఏంటి అని నెతుకోవడమే ఈరోజు పెట్టుకున్న టాపిక్ యొక్క ముఖ్య అంశం అని నేను అనుకుంటున్నాను. మనం జీవితం గురించే చూసుకోవాలి. జీవితం అంటే మనం అంతరాన్ని పోరాటమే చూస్తున్నాం. అందులో సఫరింగ్ ఉంటుంది, బాధలు ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక ఘర్షణలు ఉంటాయి. ఇవి తప్ప ఇంకేం కనబట్టలేదు. ఎందుకు ఈ పోరాటం అనుకుంటే అది కాంపిటీషన్ వల్లే వస్తుందా, మన ఇచ్చే వాల్యూస్, మనీ గురించి, పవర్, పొజిషను, ప్రెస్టేజ్, వీటి గురించే చూస్తున్నామా అనుకుని చూడాల్సి వస్తుంది. ఈ సెర్చ్ ఫర్ మీనింగ్ అని చెప్పి లైఫ్ గురించి అడిగితే రిలీజియస్ పీపుల్, ఫిలాసఫర్స్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ వీళ్ళు కూడా సరైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. రిలీజియన్ పీపుల్ కొన్ని చోట్ల కర్మ సిద్ధాంతం పెట్టారు. నీ జీవితంలో ఇంత కష్టాలు ఉన్నాయంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పాపాలు, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు మంచి చేసుకుంటే వచ్చే జన్మలో నీకు మంచి జరగచ్చు అని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ ఎవరు కూడా ఆ మాట మన నమ్మకం మీదే మతాల్లోకి వెళ్తున్నాం, కానీ ఎవరు నమ్మం. మన ప్రవర్తన మనదే. నెక్స్ట్ జీవితంలో ఏదో జరుగుతుందని ఇప్పుడేమీ మనం మార్చుకోవట్లేదు. ఇంకా పర్పస్ ఆఫ్ లివింగ్ అని చూసుకుంటే, పర్పస్లో ఎవరైనా స్పెక్యులేట్ చేయొచ్చు, ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఏదైనా ఉద్దేశాలు చెప్పచ్చు. బట్ లెర్నింగ్లో ఉన్నట్టు తెలిసే తప్ప జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే జీవితం చూడాలి. ఇది మీ జీవితం, నా జీవితం. అంచేత ఎవరి జీవితం వాళ్ళే చూసుకోవాలి, ఎవరు చెప్పలేరు. అంచేత మన జీవితం గురించి మనమే మనమే ఎంక్వైరీ చేసుకోవాలి. దీంట్లో ఏ అథారిటీని, ఏ రిలీజియస్ పీపుల్ని, ఇంటలెక్చువల్ పీపుల్ని, ఫిలాసఫర్స్ని ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే దాని మీనింగ్ మనకు అర్థమవదు. ఎవరి లైఫ్ గురించి వాళ్ళు తెలుసుకోవడమే కృష్ణమూర్తి గారి టీచింగ్లో ఉన్న ముఖ్య ఉద్దేశము. దానికి పూర్తి ఫ్రీడమ్ కావాలన్నారు, స్వేచ్ఛ కావాలన్నారు. దానికి గంభీరమైన క్వశ్చనింగ్తో మనం ముందుకు వెళ్ళాలి. మన జీవిత విధానం చూసుకుంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఇన్ రిలేషన్షిప్. అంటే మన సంబంధాల్లో ఉండే రిలేషన్ తోటే మనం యాక్ట్ చేస్తున్నాము. ఆ యాక్షన్ సరిగ్గా లేకే మనకి వచ్చే సంఘర్షణలు మనం చూస్తున్నాం నిత్య జీవితంలో, కుటుంబాల్లోనూ, సమాజంలోనూ. అందులో అసూయలు, కోపాలు, భయాలు, అటాచ్మెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు కోరికల గురించి వెళతాం. తర్వాత పర్సూట్ ఆఫ్ ప్లెజర్ ఉంటుంది. ప్లెజర్ ఎప్పుడు కూడా ఫియర్తో ఉంటుంది. తర్వాత విషాదం ఉంటుంది. ఇవే వెళుతూ ఉంటాయి. అందులో ఎక్కడ లవ్, ప్రేమ అనేది ఎక్కడ ఉండదు.
మన జీవితం అంతా గందరగోళం ఉంటుంది. ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు పోతామో. ఎన్నో పుట్టిన తర్వాత ఎడ్యుకేషన్, అక్కడ అథారిటీ ఉంటుంది, ఒక కన్ఫార్మిటీ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. మన తల్లిదండ్రులు కూడా మనం ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని సంపాదిస్తే సుఖపడతాడనే ఉద్దేశంతో మన తల్లిదండ్రులు పెట్టుకుంటారు. టీచర్స్ అదే ఉద్దేశంతో వెళ్తారు. అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. సో అంతా గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఒక మెకానికల్ లైఫ్ అవుతుంటుంది. ఇవన్నీ చూసాక మనకి ఒక 50 సంవత్సరాలు జీవిస్తాం. ఇంటికి వచ్చేసరికి కష్టాలు సుఖాలు ఉంటాయి, గొడవలు అవుతుంటాయి, సంఘర్షణలు ఉంటాయి ఇంట్లోనూ. అది బయట ప్రపంచంలో కూడా చూస్తాము. ఇదంతా చూసాక ఏమిటి ఈ జీవితం యొక్క అర్థం ఏమన్నా ఉందా అని ప్రశ్న వేసుకుంటాము. దానికి ఏమి అర్థమవక ఎందుకురా అని చెప్పి ఒక రిలిజియన్ని ఆశ్రయిస్తాం. ఇదే వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకుంటే, నీ జీవిత విధానం నువ్వు తెలుసుకుంటే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉంటుందని నువ్వు తెలుసుకుంటావా అని చూసుకుంటే అక్కడ నువ్వు నువ్వు అడిగే ప్రశ్నలో నీ మనసు ఎలా, ఏ స్థితిలో ఉన్నది, నువ్వు ఆలోచనతో ఉన్న స్థితిలో మాట్లాడుతున్నావా, ఆలోచన లేని స్థితిలో మాట్లాడుతున్నావా అనేది ఒక ఇంపార్టెంట్ విషయం అనేది చూసుకోవాలి. దాని గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జీవితంలో 2 ఉంటాయి. మన సరైన జీవితం గడపాలంటే నాలెడ్జ్ అవసరము. ఆ నాలెడ్జ్తో మన టెక్నాలజీని ఉపయోగిస్తాం, మన సంపాదన కూడా ఉపయోగపడుతుంది. ఇంటెలిజెన్స్ అనేది ఇంకోటి ఉంది. అక్కడ నాలెడ్జ్ ఎండ్ అయినప్పుడే ఇంటెలిజెన్స్, ప్రజలు అనేది ఉంటుంది. కంప్లీట్ ఫ్రీడంలోనే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అంటే టైమ్లెస్ స్టేట్లోనే వస్తుంది. అప్పుడు కానీ మనకి ఈ జీవితం యొక్క విధానం ఏంటో తెలియదు. ఈ 2 కూడా పక్క పక్కన కలుస్తూ ఉంటాయి. సో దీనికి యాక్షన్ అనేది ఇంపార్టెంట్. జీవితం అంటే యాక్షన్ అండ్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో మనం యాక్షన్కి ఉపయోగించేది ఒకటే కనబడుతుంది. అదేమిటంటే ఆలోచననే ఉపయోగిస్తున్నాం ముఖ్యమైన టూల్ కింద. ఆలోచన అంటే అందరికీ తెలుసు, అది రెస్పాన్స్ ఆఫ్ మెమరీ, గతం నుంచే వస్తుంది. ఆ గతం అంటే మన అనుభవాలు నాలెడ్జ్ కింద, జ్ఞానం కింద చేరుతాయి. ఆ జ్ఞానము అనుభవం కింద ఏంటి మెమరీ కింద బ్రెయిన్లో ఉంటుంది. ఆ రెస్పాన్స్ మనం ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆలోచన రూపంలోనో, రియాక్షన్ రూపంలోనో, ఒక స్పందన రూపంలోనో అది బయటకు వస్తుంది. అదే ఆలోచన అంటాము. సో ఆలోచన ఎప్పుడు కూడా జ్ఞానం నుంచే వస్తుంది, గతం నుంచే వస్తుంది. ఆలోచన గతం ఎప్పుడు కూడా, జ్ఞానం ఎప్పుడు కూడా లిమిటెడ్, ఇది డివిజివ్, కాంట్రడిక్టరీ. విత్ దిస్ అది ఎప్పుడు ఆలోచన ఎప్పుడు ఏ ఛాలెంజ్ని ఉపయోగించుకోవాలన్నా, ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ ఆఫ్ మైండ్ అంటే రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, రిలిజియన్, వాట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్, ఇవన్నీ ఆలోచించినప్పుడు వచ్చేది ఆ ఆలోచన తన లిమిటెడ్ కెపాసిటీతో తను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తే దాంట్లో వచ్చేది ఘర్షణ, కన్ఫ్యూజను. ఇది అంచేత మనం యాక్షన్ గురించే మాట్లాడాలి. మీనింగ్ ఆఫ్ లైఫ్, డైలీ యాక్షన్. మనకు మీనింగ్ ఆఫ్ లైఫ్ కావాలంటే మన దైనందిక జీవితంలో మనం జీవించిన విధానంలో ఏమి జరుగుతుంది, దాంట్లో ఏమైనా అర్థం ఉందా, అదే తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడో తర్వాత వచ్చే జన్మలో ఏమవుతుంది, ప్రపంచంలో ఎక్కడో ఏదో జరుగుతుంది అనేది కాకుండా, మనం జీవించేది ఒక ఇంటిలో ఉంటాం, కుటుంబంతో ఉంటాం, అక్కడ ఏమి జరుగుతున్నది, దానికి ఏమైనా మీనింగ్ ఉందా జీవితం అంటే అనేది తెలుసుకుంటే తప్ప దానికి యాక్షన్ ఒకటే కావాలి. ఆ యాక్షన్ ఎలా ఉంది అనేది చూసుకుంటే ఆల్రెడీ థాటే ఒకటి ఉన్నది. ఈ థాట్ అనేది మనము డిఫరెంట్ వేస్ ఆఫ్ యాక్షన్ ఉపయోగపడుతుంది. యాక్షన్ ఆఫ్ విల్ అంటాం, అంటే సంకల్పం. ఆ సంకల్పంలో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, నిరోధత ఉంటుంది. ఇట్ విల్ నాట్ అలౌ ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. మనకు ఒక కోపం వచ్చింది, ఆ కోపం ఏంటో మనకు తెలియనికుండా, ఆ కోపం యొక్క ట్రూత్, సత్యదర్శనం ఏమిటో తెలియనికుండా, చూడనికుండా అడ్డుకుంటుంది విల్ అనేది. ఆ విల్ అంటే అందులో డిటర్మినేషన్ ఉంటుంది. ఆ డిటర్మినేషన్లో చాయిస్ ఒకటి ఉంటుంది, చాయిస్ ఏర్పడుతుంది. ఆ చాయిస్ అంటే ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఐ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్ అనేది ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్. సో యాక్షన్ ఆఫ్ విల్ నెవర్ అలౌ యూ టు సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్. అంచేత మనకి జీవితం అంటే అర్థం అవ్వదు.
అలాగే మన జీవితంలో ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే. మన చిన్నప్పటి నుంచి మన కల్చర్ కానీ మన ఎడ్యుకేషన్ కానీ ఈ ఐడియాలజీ బిలీఫ్ వీటి మీదే వెళుతుంది. మనకున్న రిలిజియన్స్ అన్ని కూడా వీటి మీదే ఫోకస్ చేస్తున్నాయి. సో దే ఇంటర్ఫియర్ విత్ వాట్ ఈజ్, ఎందుకంటే ఇట్ గివ్స్ ఒక కన్ఫార్మిటీ ఇస్తుంది. అంచేత ఉన్నదేమో వాట్ ఈజ్ అనేది కోపము. ఇట్ డజంట్ అలవ్ యూ, ఇట్ బిలీవ్స్ ఇన్ వాట్ షుడ్ బి. ఏదో జరగాలని చెప్పి అది ఊహించుకుని ఉన్నది చూడకుండా బయటికి వెళ్ళనిస్తుంది. సో వాట్ ఈజ్ అనేది ఫ్యాక్ట్, వాట్ షుడ్ బి అనేది ఒక ఐడియాలజీ ఒక ఉన్నతమైన భావజాలంలోకి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చూడకుండా చేస్తుంది. సో ఐడియాలజీ అనేది ఇంపార్టెంట్ యాక్షన్ ఆఫ్ కన్ఫార్మిటీ. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ నాట్ అలవింగ్ యూ టు సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. ఉన్న సత్యాన్ని చూడకుండా అది దూరం చేస్తుంటుంది. అలాగే హ్యూమన్ మైండ్లో టెండెన్సీ, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అనేది ఉంటుంది, ఇడియోసింక్రసీస్. వీటితో మన ప్రవర్తనలో మార్పులు వస్తాయి, ఒక ఇండివిజువాలిటీ వస్తుంది. నేను ఇలాగే ఉండాలి, నేను ఇలాగే తయారవ్వాలని ఒక ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తుంటాం. ఆ ప్రవర్తనలో అంతా ఉంటుంది. అది దాని ఆధారం చేసుకుని మనం వెళ్తే యు బికమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ యాజ్ అన్ ఆర్టిస్ట్. You completely dedicate to one thing only, as an artist or as a doctor or as a politician or businessman la velipotuntam. So our life is broken into many fragments. Daniki ee tendency ane situation thoughts ద్వారా వచ్చింది. దాన్ని మనం వాట్ ఈజ్ అనేది చూడకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే మనిషి జీవితాన్ని సమగ్రంగా తెలుసుకోవాలంటే you must understand the wholeness of life or mind. But with this attitude, we can't see the truth. We cannot see anything holistically. Anchata truth we cannot see. Tarvata the principle in life and pleasure. Man edo kavalani santosham. Sorry. రొమాంటిక్ సెన్సేషన్ ఆర్ సెంటిమెంటాలిటీ, ఇలాగ డిఫరెంట్ సిచ్యువేషన్లో మనకు సంతోషం కలుగుతుంటుంది. అలాగే మనము ఒక సూర్యాస్తమయం చూసినప్పుడు అంతులేని ఆనందం కలుగుతుంది. అందులో మళ్ళీ అది రేపు కూడా కావాలని కోరుకుంటాం, రేపు కూడా కావాలని వి పర్సీవ్ ఇట్. ఆ పర్సీవ్ ఆఫ్ ప్లెజర్ అనేదే మనకి ప్రాబ్లం కలగజేస్తుంది. ఆ పర్సీవింగ్ అనేది లేకుండా ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ప్లెజర్, బికాస్ నోబడి డినైస్ ప్లెజర్. ఆ సంతోషం అనేది ఎప్పుడు డినై చేయరు. బట్ ఐ వాంట్ ఇట్ టుమారో ఆల్సో అనే పద్ధతితోనే ఇట్ క్రియేట్స్ ఎ ప్రాబ్లం. వేర్ దెర్ ఇస్ ప్లెజర్ ఆల్వేస్ ఫియర్ గోస్. సో జీవితంలో ఇవన్నీ కూడా ఫియరు, పర్సెట్ ఆఫ్ ప్లెజరు, డిజైర్, ఇవన్నీ కూడా మనల్ని సంతోషంగా ఉండకుండా చేస్తుంటాయి. ఇవన్నీ ఆలోచనతో వస్తున్నాయి. సో మన ఎడ్యుకేషన్, మన కల్చర్ అన్నీ కూడా ఈ యాక్షన్ ఆఫ్ ఐడియాలజీ, టెండెన్సీ, పర్సెట్ ఆఫ్ ప్లెజర్ వీటి మీద ఆధారపడింది. వీటి వల్ల ఏమవుతుందంటే వీ కెనాట్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. ఉన్న సత్యాన్ని ఉన్నదేంటో చూడలేకపోతున్నాం. ఆ సత్యం ఏదో తెలియకుండా మనము ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకోవడం వీలవదు. సో యూ రిక్వైర్ కంప్లీట్ అటెన్షన్, కంప్లీట్ డిసిప్లిన్ టు లెర్న్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి తెలుసుకోవాలంటే అది నిరంతరం నీ గురించి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. అందులో యాక్షన్ ఆఫ్ విల్ ఉందా, ఒక కన్ఫార్మిటీ ఉందా, ఒక బిలీఫ్ ఉందా, ఒక రెసిస్టెన్స్ ఉందా, ఒక ఫ్రాగ్మెంటేషన్ ఉందా, లేకపోతే పర్సెట్ ఆఫ్ ప్లెజర్ అనేది ఉందా, దానితో ఆధారంగా ఫియర్ కూడా వస్తుంది అనేది లేకుండా మనం జీవిస్తున్నామా అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నది చూడకుండా దే డోంట్ అలవ్ యూ టు సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్. బట్ వాట్ ఈస్ అనేది తెలియకుండా మన జీవితంలో వీ కెనాట్ సీ ద ట్రూత్. సత్యదర్శనమే అవ్వదు. సత్యదర్శనం అవునప్పుడు దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ ఈస్. ఆ ఫ్రీడమ్ అనేది లవ్, ఆ ప్రేమ అనేది లేకుండా మనకి జీవితంలో ఒక we cannot know the
మీనింగ్ ఆఫ్ లైఫ్. మీనింగ్ అనే లైఫ్ తెలియాలంటే ఎప్పుడు గందరగోళంలో ఉన్నప్పుడు మనకు మీనింగ్ తెలియదు, కన్ఫ్యూజన్ ఉంటుంది, మెజరే ఉంటుంది, ఘర్షణలే ఉంటాయి. అటువంటి మానసిక స్థితిలోంచి మనము మీనింగ్ అనేది తెలుసుకోవడం అంటే ఇంపాసిబుల్. దీనికి ది యాక్షన్ ఆఫ్ థాట్ అనేది ఇన్ఎడ్క్వేట్, ఇట్ కెనాట్ మీట్ ది ఛాలెంజ్ దట్ ఈస్ సీన్ అనేది చూసుకోవాలి. బట్ థాట్ అండ్ టైం, దీస్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ అవర్ సర్వైవల్. మనిషి అనాది నుంచి టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి, మనం ఇక్కడ మీటింగ్ పెట్టాం, ఈ టైంకి రావాలి. సో అక్కడ ఆలోచన, జ్ఞానంతో కూడిన ఆలోచన కావాలి, అక్కడ టెక్నాలజీ కూడా ఆలోచన కావాలి, మెజర్మెంట్ కావాలి. ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా మనం ఏది చేయలేం. మనకున్న సివిలైజేషన్ టెక్నాలజీ అంతా కూడా మన కంఫర్ట్స్కి ఉపయోగపడుతుంది. మన వ్యవహారిక జీవితంలో థాట్ హెస్ గాట్ ఎ రోల్. సో కెనాట్ డినై నాలెడ్జ్ అండ్ థాట్. థాట్ అంటే టైం. సో టైం, థాట్ అండ్ నాలెడ్జ్ యూ కెనాట్ అవాయిడ్ ఫర్ అవర్ సర్వైవల్. At the same time, you must realize that there are certain areas where thought has absolutely no role, knowledge has no role. That is, action in relationship. మన దైనందిక జీవితంలో సంబంధాలలో, మనిషి ముఖ్యంగా మానవ సంబంధాలలో మనం ఎంత గందరగోళంగా ఉన్నామో మనం చూస్తున్నాం. ఒకరి మీద ఒక నమ్మకం జరగదు. భార్యాభర్తలు వాళ్ళ మధ్యలో ఒక ఇమేజే ఫార్మ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఫార్మ్ అయిన వల్ల దే డోంట్ హ్యావ్ ట్రూ రిలేషన్షిప్. They never love each other. They may have occasional sexual enjoyment, but they always so suspicious. They faced with jealousy, anger. They want to dominate each other. ఇదే గందరగోళం మన సమాజంలో కూడా చూస్తుంటాం. సో అన్లెస్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ డిజార్డర్, సో ఇవన్నీ చూస్తే మన మైండ్ అంతా మొత్తం డిజార్డర్లోనే ఉంది, డిజార్డర్స్ తోటి నిండిపోయి ఉంది. మన వాట్ ఈస్ యువర్ మైండ్ అంటే, మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ డిజార్డర్స్ వేర్ దేర్ ఇస్ ఆల్వేస్ ఫ్రాగ్మెంటేషన్, రెసిస్టెన్స్ అండ్ దెర్ ఇస్ ఓన్లీ కాన్ఫ్లిక్ట్. ఈ డిజార్డర్తో మనము హౌ టు మేనేజ్ అంటే, బ్రెయిన్ రిక్వైర్స్ కంప్లీట్ ఆర్డర్. అన్లెస్ ఇట్స్ హ్యాస్ కంప్లీట్ ఆర్డర్ ఇట్ కెనాట్ ఫంక్షన్. బ్రెయిన్ ఫంక్షన్ చేయకుండా మనం వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్. సో ఆ బ్రెయిన్ కంప్లీట్ ఆర్డర్లో ఉండాలంటే వాట్ ఈస్ ఇట్ యూ హ్యావ్ టు డూ? ఆర్ ఎనీ ఆఫ్ అస్, మనం ఎవరైనా కూడా పడుకునే ముందు చూసుకుంటున్నామా? ఆర్ వి టేకింగ్ స్టాక్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్నింగ్ టిల్ ఏం జరిగిందో చూస్తున్నామా? అందులో ఏవైనా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, అన్రిజాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉండిపోయా? మానసికమైన ప్రాబ్లమ్స్ మన భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, నైబర్స్తో కానీ మనకు ఏమైనా సంఘర్షణలు వచ్చాయా? ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందా? అన్రిజాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే రిలిజియన్లో కూడా నమ్మకంతో ఉంటున్నాం. ఇవన్నీ చూసుకొని ఆర్ యు ఏబుల్ టు రిజాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బిఫోర్ యు గో టు స్లీప్? ఎప్పుడైతే మనం నిద్రపోయే ముందు ఇవన్నీ చేసుకుని మనం పడుకుంటాము, అప్పుడు దెర్ ఇస్ కంప్లీట్ ఆర్డర్ ఇన్ ద బ్రెయిన్. వెన్ దెర్ ఇస్ కంప్లీట్ ఆర్డర్, బ్రెయిన్ టేక్స్ రెస్ట్, అండ్ ఇన్ దట్ రెస్ట్ డ్యూరింగ్ స్లీప్ అది తనకు తాను రీజనరేట్ చేసుకుంటుంది, రెన్యూ చేసుకుంటుంది. ఇట్ బికమ్స్ ఫ్రెష్. సో ఇట్ కెన్ ఫేస్ ద నెక్స్ట్ డే లైఫ్ ఇన్ ఎ మోస్ట్ ఎఫిషియంట్ వే. సో వాట్ టు డూ ఈస్ థాట్ ఓన్లీ ద యాక్షన్ అని చూసుకుంటే, దర్ ఇస్ అనదర్ యాక్షన్ దట్ ఈస్ నాట్ సీన్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. మన విద్యా విధానంలో కానీ, మన సంస్కృతిలో కానీ అటువంటి యాక్షన్ అనేది ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఏ మతం కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ సైకాలజిస్ట్ కానీ, ఫిలాసఫర్ కానీ ఇటువంటిది ఒకటి ఉందని చెప్పలేదు. అది యాక్షన్ ఇన్ టోటల్ ఇన్యాక్షన్. చర్య అంటే నిష్క్రియాత్మక చర్య. అంటే నేను లేని, అంటే ఇప్పుడు చూసాం యాక్షన్ ఆఫ్ విల్, ఐడియాలజీ, ఇవన్నీ కూడా వెన్ యూ సీ దే ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ మీ. దే ఆర్ యాక్షన్స్ క్రియేటెడ్ బై థాట్, అండ్ మీ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్, కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మన అనుభవాలన్నీ కూడా ఒక జ్ఞానం కింద చేరిపోయి, ఆ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్లోంచి నేను పుట్టింది. నేను వన్ ఆఫ్ ద ఫ్రాగ్మెంట్ ఆఫ్ దోస్ కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ నేను అనే దాని యాక్షన్సే ఇవన్నీ కూడా. ఈ మీ అనేది ఉన్నంత వరకు, యాక్షన్ ఆఫ్ మీ ఉన్నంత వరకు యూ కెనాట్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్. అక్కడ గందరగోళమే ఉంటుంది. దెర్ ఇస్ ఓన్లీ కన్ఫ్యూజన్, దెర్ ఇస్ ఓన్లీ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మిజరీ. ఇవి ఉన్నంత వరకు వీ కెనాట్ సీ ద పర్పస్ ఆర్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అట్ ఆల్.
సో ఈజ్ దర్ ఎనీ వే వేర్ దెర్ ఇస్ అన్ యాక్షన్ ఆఫ్ నాన్ మీ, అంటే నేను లేని స్థితిలో చర్య ఉందా అనేది చూసుకుంటే ఇట్ రిక్వైర్స్ టోటల్ అటెన్షన్, టోటల్ కేర్. ఓన్లీ పెర్సెప్షన్ ఇస్ టోటల్ యాక్షన్. పెర్సెప్షన్లోనే యాక్షన్ ఉంది, చూడటంలోనే యాక్షన్ ఉంది. ఆ యాక్షన్లో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీ డోంట్ యూజ్ ద వర్డ్స్, దట్ ఈస్ వీ గాట్ ఏ ప్రాబ్లం. వాట్ ఈజ్ అంటే కోపం అనేది ఉంది. ఆ కోపం అని పేరు పెట్టకుండా ఆ ఫీలింగ్ ఒక్కదాన్నే చూడగలమా? ఒక యాంగర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్, ఏ ఫార్మ్ ఆఫ్ అనుభూతి. అది ఘర్షణలో బయటకు వస్తుంది, గతం నుంచే వస్తుంది. అది ఉన్నట్టు చూడాలంటే పేరు పెట్టకుండా ఉండాలి. పేరు పెట్టేయమంటే అది మళ్ళీ గతంలో చేరిపోతుంది. సో కెన్ వి లుక్ ఎట్ వాట్ ఈజ్ ఆ ఫీలింగ్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది యాంగర్ని ఉన్నట్టు చూడగలమా? దట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ నాన్ మీ అనేది ఉందా అని చూసుకుంటే అక్కడ అబ్జర్వర్ ఉండడు, నేను ఉండను, అందులో యాక్షన్ ఆఫ్ విల్ ఉండదు. వాట్ ఈజ్ అంటే వాట్ షుడ్ బి అనేది ఉండదు, ఉన్నట్టు చూస్తాము. నో చాయిస్. సో చాయిస్నెస్ అవేర్నెస్లో ఉన్నట్టు చూడగలిగే స్థితిలో మనం ఉన్నామంటే, కాంప్రహెన్సివ్గా టోటల్గా ఫ్రాగ్మెంటేషన్ స్థితిలో చూసినామంటే అప్పుడు వీ కెన్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్. అలా ఎప్పుడైతే చేసామో మన మైండ్లో ఉండేది లవ్, టోటల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటేనే లవ్. ఆ మొత్తము విముక్తి కలిగింది, గతం నుండి విముక్తి కలిగింది. అంటే ఏమిటి? అట్ ది టైమ్ ఆఫ్ సీయింగ్ వాట్ ఈస్, వెన్ వీఆర్ ఇన్ ఎ కంప్లీట్ అటెంటివ్ స్టేట్, the movement of all the contents of consciousness come to a standstill. There is complete stillness of the mind. In that stillness, there is silence. There is complete emptiness of the mind, because Gatamu, attention lo, it cannot come into the mind. Gatam eppudaithe ledo, there is a space without center. Aa sthitilo unnadi space, silence. Aa sthitilo manaki we can see the truth of what is. When we see the truth of what is, there is only love. At the love is always action in the present. A state of mind of love ఉన్నప్పుడు it is only action of mind. This love is no way connected with sex or pleasure that is brought out by thought. A thoughtless state లో ఉండే ఎంజాయ్మెంట్, ఆ జాయ్ అనేది ఉంటుంది ఈ స్థితిలో. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ టోటల్ ఫ్రీడమ్. అక్కడే ఇంటెలిజెన్స్ యాక్ట్ చేస్తుంటుంది. డాక్టర్ గారు 21 నిమిషం అయింది, చూసుకోండి. It'll take another 2 to 3 minutes, sir, if you don't mind. I'm completing at a logical. So what I'm telling is, with that intelligence, there is silence, there is no me. In that state of mind, there is action of non-me. ఎప్పుడైతే యాక్షన్ ఆఫ్ నాన్ మీ ఉన్నదో, ఎనీ ఛాలెంజ్ యూ కెన్ ఫేస్. సో యూ కెన్ లీడ్ ఏ లైఫ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. అంతరంగంలో కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఎప్పుడైతే అంతరంగంలో కాన్ఫ్లిక్ట్ ఉన్నదో, బాహ్యంలో కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. సో దేర్ ఇస్ నో డిజార్డర్ ఆఫ్ వాట్స్ ఎవర్, బట్ నాలెడ్జ్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్. సో దట్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ నాలెడ్జ్, which thought is the major tool in action of knowledge, that is technology and day-to-day activities. And in this field of religion and in the field of relationship, thought has no role. Only intelligence has a role. So a state of mind where knowledge plays a role and intelligence also plays a role simultaneously, side by side. Time has got a role and timeless state also has got a role. So in the state, action is non-me. It attends to both action of knowledge and actions of intelligence. So in that state, you can see the real meaning of life, and there you don't get distorted. Endukana jeevitamani anuko. You come, the change is total transformation. When you are changed, entire world is changed, because you are the world అనేది యాక్చువల్ ఫ్యాక్టర్ మనకు ఎప్పుడైతే అర్థమైందో ప్రపంచం అంతా కూడా మారుతుంది. ఆ స్థితిలో వీ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. చాలా కాంప్రహెన్సివ్ గా వివరించారు సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెర్చ్ ఫర్ మీనింగ్, అంటే అర్థం కోసం. అంటే జీవితంలో
మనకి జీవితానికి అసలు ఏమైనా లోతైన అర్థం ఉందా, అర్థం అనే దాన్ని మనం చూస్తున్నాము. మనం సాధారణంగా జీవిత లక్ష్యం ఏమిటి, గోల్ ఏమిటి అనేది చూసుకుంటాం. కానీ జీవితాల్లో ఏం అర్థం అంటే అది చాలా లోతుగా చూడవలసిన విషయం. అయితే ఎప్పుడు కూడా మనం గమనించుకుంటే ఏదో ఒక దాన్ని మనం వెతుకుతూనే ఉంటుంది మన మనసు. ఇక్కడ కాకపోతే ఏదో ఒక సమస్య, ఆ సమస్యని పరిష్కారం వెతుకుతూ ఉంటాం. ఆ పరిష్కారం వెతకడం వల్ల మనకి ఎప్పుడు పరిష్కారం దొరకటం లేదు. దాన్ని జాగ్రత్తగా వినడం, గమనించడం తప్ప ఈ అంటే మనం వెతకడాల వల్ల మనకి దొరికేదేమీ లేదు. మనం ఈ సాధారణంగా ఆనందం, సంతోషం కోసం రకరకాల లెవెల్స్ లో, ఒకే లెవెల్ కాకుండా భౌతికంగా, మానసికంగా, ఎమోషనల్ గా ఇలా రకరకాలుగా హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఒక ఆనందం శాశ్వతంగా అయిపోవాలి. నేను అనుభవించిన ఆనందం రేపు ఉండాలి, అది నిరంతరాయంగా ఉండాలి జీవితంలో అని పర్మనెన్సీకి అంటే శాశ్వతత్వానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అదే విధంగా భద్రత కోసం కూడా మనం చాలా రకాలుగా ప్రయత్నిస్తాం. నేను ఇలా అయితే భద్రంగా ఉంటానా, ఎలా చేస్తే భద్రంగా ఉంటాను, అలాగే ఎవరో వచ్చి నాకేదో ఒక ఆనంద స్థితిని ఇవ్వాలి, ఇలా కూడా మన ఆలోచనల్లో ఉంటాయి. కానీ అసలు శాశ్వతం అన్నది ఉన్నదా, భద్రత అన్నది ఉన్నదా అనేది మనం గమనించాల్సిన విషయం. మనం కాన్షియస్ గా అంటే మనకి తెలిసి అన్కాన్షియస్ గా మన అంతరంతరాల్లో తెలియకుండా కూడా మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక దాన్ని వెతుకుతున్నాం. అంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ కాదు అక్కడ ఇలా అవుట్ సైడ్ అన్నింటిలోని మనం వెతకడంలోనే మన జీవిత కాలం అంతా అయిపోతుంది. ఈ వెతకడం, అది పొందలేకపోవడం, ఇందులో హ్యాపీనెస్ రాలేదు, తృప్తి రాలేదు, ఇంకొక దాంట్లోకి వెళ్తాం. మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి మనం రాత్రి నిద్రపోయే లోపల పిన్ పాయింటెడ్ గా మనసు ఏం చేస్తుందనో డైరీ రాసుకుంటే వెతుకుతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడు అశాంతి. ఆ వెతుకుతున్న దాంట్లో తృప్తి పొందుతోందా? పొందదు. కానీ ఆ వెతకడంలోనే నాకు తృప్తి ఉందని అంటే మనం ఎంత సహజంగా ఊపిరి పీలుస్తున్నామో వెతకడం కూడా అంత సహజం అయిపోయిందనమాట. అది పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ అవర్ లైఫ్. అది లేకుండా మనం ఉండలేం. ఇంత వెతకడం వల్ల మనం ఏమైనా అంటే ఏదో దాని వెనకలో పరిగెడుతూనే ఉంటాం. కానీ ఆ దాంట్లో కూడా సమయం, ఎంతసేపు వెతుకుతున్నాం అనే సమయం అనే దాంతో చూస్తున్నాం. టైం అనేది టైమ్లెస్ అనే అనంతత్వాన్ని పొందలేదు. పరిమితమైనది అనంతత్వాన్ని పొందడానికి పనికిరాని పనిముట్టు. ఎలా అయితే ఆలోచన అనంతత్వాన్ని తెలుసుకోలేదు, సమయం కూడా టైమ్లెస్ ని చూడలేదు. కానీ మనం చేసే పని ఏంటంటే మన జీవిత కాలం అంతా కూడా ఆలోచనతోటే ఉంటాం గనక మనం ఇలాంటి పరిమితమైన ఆలోచనతోటే అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందమైన స్థితిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆలోచనకు అతీతంగా ఉన్న దాన్ని ఆలోచనతోనే పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ వెతుకులాట్లో మనకి ఎవరో ఓ కొత్త లీడరు, గురువు, వాళ్ళ వల్ల పని అవ్వకపోతే మరొకరెవరో అని ఇలా మార్చేస్తూ ఉంటాం అన్నమాట. ఎంతసేపు అయితే మనం ఇలాగా వెతుకుతూ ఉంటామో ఆ వెతకడంలో మనకి ఏదో నిపుణత్వం, అథారిటీ కూడా వచ్చేస్తుంది. కానీ మనం ఏమి సాధించట్లేదని మనకు తెలియట్లేదు. ఈ వెతకడంలో మనిషికి ఎంత దుఃఖాల పాలవుతూ ఉంటాడు. ఆ పొందిన వాటిలో, పొందవలసిన వాటిలో సంఘర్షణలతో ఎంతో శక్తి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనసు పూర్తిగా ఈ ఇన్వార్డ్ అంటే అంతర్గతంగా అది శూన్య స్థితికి వస్తుందో, ఇంకా ఏది కోరకుండా ఉన్న స్థితి వస్తుందో, అప్పుడు మాత్రమే మనకి దానంతట అదే అప్రయత్నంగా కొంత అంతర్గతమైనటువంటిది ఏదో తెలుస్తూ ఉంటుందన్నమాట. ఏదైతే సత్యమో దాని అవగాహన వస్తుంది. కానీ ఈ మనసు పరిగెడుతున్నంతసేపు, వెతకడం కోసం ఇక్కడ అక్కడ ఉన్నంతసేపు దానికి ఎప్పుడు కూడా సంఘర్షణ, బాధ తప్ప మరేం మిగలవు. అయితే మనం ఒక్కో టైంలో రెసిస్టెన్స్ అంటే బంధిస్తాం, ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు,
ఇలాంటి రెసిస్టెన్స్ అనేది కూడా ఒక సమస్యే. సాధారణంగా ఈ మనకి తెలియకుండా మన జీవితంలో రెసిస్టెన్స్ చాలా అంటే నిగ్రహించడం, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అనేవి అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటంటే మనకి ఎంతో సమస్య వస్తుంది. మన జీవితం అంతా ఒక రకంగా ఈ రెసిస్టెన్స్ తోనే ఉంది. మనం జాగ్రత్తగా గమనించుకుంటే చాలా లోతుగా చూడగలగాలి. మనం ఎప్పుడు కూడా సత్యాన్ని ఈ విధమైన రెసిస్టెన్స్ లో చూడడానికి అవ్వదు. అందుకని దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అయితే ఏమిటి చాలా ముఖ్యమైనది అంటే ఆ రెసిస్టెన్స్ ఉన్నది అని దాన్ని జాగ్రత్తగా చూడగలగాలి. మనం అన్ని చూస్తాం కానీ మన మనస్సు యొక్క ఫంక్షనింగ్ చూడటమే. దాన్ని మనం చూసినప్పుడు అది అక్కడికక్కడ డిజాల్వ్ అయిపోతుంది. అలాగే మనకి అవసరమైంది ఏంటంటే అవేర్నెస్. పొద్దున్న నుంచి బాహ్య ప్రపంచంలో ఇది అది వెతుకుతున్న దానికి అలవాటు అయిపోతాం కానీ నా లోపల ఎలా ఉంటుంది అనేది మనం అవేర్నెస్ తో లోపల ఉన్న దాన్ని చూడగలిగినప్పుడు అవి ఒక్కొక్కటిగా డిజాల్వ్ అయిపోతాయి. సాధారణంగా అవేర్నెస్ అంటే ఎరుక. అవునండి, నేను రెస్ట్లెస్ గా ఉన్నాను, కాన్ఫ్లిక్ట్ తో ఉన్నాను, బాధలో ఉన్నాను అని చెప్తాం. కానీ మనం ఇది ఇలా ఉండకూడదు, ఉన్నాను, అలా వాళ్ళెవరు ఇలా లేరు, ఇలా ఎన్నో రకాలుగా పోల్చుకుంటూ ఉంటాం, కంపేర్ చేస్తాం, ఇంకొకరితో పోల్చుకుంటాం, ఇంకొక పరిస్థితితో పరిసరాలతో పోల్చుకుంటూనే ఉంటాం. ఆ విధంగా ఈ పోల్చుకోవడంలో మనం చాలా కోల్పోతూ ఉంటాం. కానీ ఏమి గ్రహించట్లేదు. మనం అసలు అయినటువంటిది ఏంటి, ఆ ఇన్డెప్త్ గా వెళ్ళం, అవుట్ సైడ్ వరకే ఉన్నంత వరకు. ఎప్పుడైతే చాయిస్లెస్ అవేర్నెస్ వస్తుందో అంటే ఇది రైట్ కాదు అనే పాయింట్ ని వదిలేసి దాన్ని సంపూర్ణంగా సమగ్రంగా ఏ జడ్జిమెంట్ లేకుండా చూడగలిగినప్పుడే ఒక్కొక్క గుణము డ్రాప్ అయిపోతుంది. లేకపోతే మాత్రం అవి అలాగే ఉంటాయి. ఉండకూడదు ఉన్నది, ఉండకూడదు సంఘర్షణలో చాలా శక్తి ఖర్చు చేసేస్తూ ఉంటాం మనం. అందుకని గమనించాల్సింది ఏంటి అంటే చాయిస్లెస్ అవేర్నెస్ అనేది చాలా అత్యద్భుతమైన విషయం. సమగ్రమైన శక్తిని ఉపయోగించాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే సంఘర్షణలో, ఈ కోరికలలో, ఆనందం కోసం పరుగులెట్టడంలో, ఆనందాన్ని సంతోషాన్ని బయట వెతుక్కోవడంలో మనం ఎంతో శక్తి ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ మన లోపల ఉన్న దాన్ని చూసుకోవాలంటే చాలా ఎనర్జీ కావాలి. అక్కడ ఆలోచన రహితమైనటువంటి ఒక స్టిల్నెస్ అంటే ఒక శాంతి స్థితి ఉండాలి. అప్పుడు టోటల్ ఎనర్జీతో చూడగలగాలి. ఆ టోటల్ ఎనర్జీ ఎప్పుడు డిసిపేషన్ వెళ్ళిపోతుంది, ఇటు అటు మనసు వెళ్ళిపోయి దానికే మనం ఖర్చు పెట్టిన ఈ శక్తి దాన్ని సమగ్రం చేసి లోపలికి ఫుల్ అటెన్షన్ తో చూసుకున్నప్పుడు చాయిస్లెస్ గా ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది రైట్, ఇది కాదనే జడ్జిమెంట్ లేకుండా దాన్ని మనం చాయిస్లెస్ అవేర్నెస్ అని అంటున్నాం అన్నమాట. అందుకని మనం ఈ వెతుకులాట అన్నది చాలా రాంగ్ అన్నమాట. ఎప్పుడు బయట ఏదో ఉంది, అక్కడే ఏదో పొందాలి, అప్పుడే నాకు తృప్తి వస్తుంది అనే దానికి మనం కండిషన్ అయిపోయాం. ఇలాంటి కండిషనింగ్స్ మన లైఫ్ లో చాలా ఉంటాయి. ఫలానా కాశీకి వెళ్తే చాలా తృప్తిగా ఉంటాను, హరిద్వార్ వెళ్తే నాకు హాయిగా ఉంటుంది, ఇలాంటి కండిషనింగ్స్. లేకపోతే ఫలానా వస్తువుని అనుభవిస్తేనే బాగుంటుంది. ఈ కండిషనింగ్స్ అన్ని కూడా మనని చాలా అసంతృప్తి పాలు చేస్తున్నాయి. ఎన్నిసార్లు మనం ఈ సెర్చింగ్ అనే దీంట్లో పడినా, ఎంత తృప్తి రాకపోయినా మనం సెర్చింగ్ వదలట్లేదు. ఎందుకంటే అవుట్ సైడ్ కే ఉండడానికి అలవాటు అయిపోయిన మనస్సుకి అంతర్ముఖంగా ఆ లోపల దాన్ని ఎప్పుడైతే మనస్సుని సమగ్రంగా చూసుకుంటామో ఒక రకమైన సెర్చింగ్ ఆగిపోతూ ఉంటుంది. బయట వెతుకులాట ఎప్పుడైతే ఆగిందో ఒక స్టిల్నెస్ వస్తుంది. అటువంటి పరమ శాంతి, పవిత్రమైన ఆ శాంతి స్థితిలోనే సత్యం యొక్క ఎరుక సంభవం. సత్య తపన అన్నది ఉన్నాదని కూడా మనం వెతుకులాటలో చూసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఒక స్టిల్ మైండ్ వచ్చేసిందో, లేకపోతే ప్రశాంతమైనది ఏది సత్యమో అది మనకి అనుభవంలోకి వస్తుంది. అందుకే మనం సామాన్యంగా చేస్తున్నది ఏంటి అంటే నిత్య జీవితంలో కోపానికి గురవుతాం, అసంతృప్తికి గురవుతాం, దుఃఖానికి గురవుతాం, సంతోషాల కోసం వెతుకులాడుతున్నాం, ఎటో తెలియకుండా వెళ్ళిపోతూనే ఉంటాం. ఎప్పుడు బాహ్య వస్తువులతోనే మనం ఉంటున్నాం. కానీ
ఈ అసంతృప్తులు ఇలా ఉండకూడదు, ఇలా ఉంది, నాకు కావాల్సింది దొరకలేదు, ఇలాంటి వాటితో మనం జీవితం అంతటినీ గందరగోళంగా చేసుకుని ఒక ప్రశాంతత లేకుండా ఎవరో అలా చేస్తున్నారనో, ఏదో పరిసరాలు చేసేయనో, లేకపోతే ఇంకేదో కర్మ చేసిందనో అనుకుంటాం. కానీ మన అంతరంగంలో ఉన్న ఈ కోరికలు, లేకపోతే సుఖం కోసం తపన, ఆరాటం, ఇవేమన్నీ సుఖం లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు బాహ్య విషయాల్లో వెతుక్కోవడమే అనే దానికి అలవాటు అవడం వల్లే మనకి ఇన్ని రకాలైన అశాంతులు వస్తున్నాయి. అసలైనదంతా లోపలే ఉంది. మనం ఎందుకు సమగ్రమైన శక్తితో లోపలికి చూసుకోము? ఒక్కసారి అలాగా ప్రతి క్షణము కూడా అవేర్నెస్ తో, క్షణక్షణం అవేర్నెస్ తో మనం చూసుకుంటే ఒక రకమైన ప్రశాంత స్థితి, మనస్సు ఏమీ లేకుండా, దానికి ఏ కదలిక లేని స్టిల్నెస్ లోనే ఈ రకమైనటువంటి సత్యం యొక్క అనుభూతి, అసలు సత్యం ఏమిటి అన్నది తెలుస్తుంది. అది పరిగెడుతున్నంత కాలం ఏమీ తెలియదు. ఆ పరుగులాట ఆపేస్తే ఏమిటవుతుంది, ఈ వెతుకులాట ఆపేస్తే ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా చూస్తామా? చూడం. చూసినప్పుడు అసలు ఇది ఎంత పనికిరాని పను, బయట వెతకడం ఎందుకు, ఇదంతా మనస్సు యొక్క ఈ చలనం ఆగిపోయినప్పుడు సమగ్రమైన అటెన్షన్ తో, శ్రద్ధతో మన లోపలికి చూసుకున్నప్పుడు సత్యము యొక్క ఎరుక మనకి సంభవిస్తుంది. అయితే ఆ సత్యము కావాలి అన్నది కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనస్సు యొక్క ఈ పరుగులలో మనమేమో సత్యానుభూతిని పొందలేకపోతున్నాం. అందువల్ల మనం చెయ్యవలసింది ఏంటంటే మనస్సు వెతకడం, అవుట్ సైడ్ వెతకడం అన్నది అసలు తెలిసో తెలియకో కూడా ఆ పని చెయ్యకుండా అది ప్రశాంతంగా ఉండగలదా అన్నది మనం చూడాలి. అప్పుడు మాత్రమే ఆలోచన లేని స్థితిలో విత్ టోటల్ ఎనర్జీ మనం లోపలికి చూసుకున్నప్పుడే సత్యం ఏమిటో మన అనుభవంలోకి వస్తుంది. ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ లక్ష్మి గారు, చక్కగా వివరించారు కాంప్రిహెన్సివ్ గా. థ్యాంక్స్ అండి. ఇప్పుడు వేదపారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. వేదపారాయణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. జీవితానికి ఏమైనా అర్థం ఉందా అనే ఈ అంశాన్ని నిజంగా బాగా లోతుగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఉదయిస్తుంది, లేదా ఎప్పుడో మానవుడికి ఈ ప్రశ్న ఎందుకు ఉదయించింది అంటే జీవితము అర్థరహితం అయిపోయింది. జీవితానికి ఒక అర్థం ఉందా అని మనం ఎందుకు అడుగుతున్నాం క్వశ్చన్ అంటే జీవితం అర్థరహితం అయిపోయింది. మానవుడు ఎప్పుడో అర్థరహితం చేసుకున్నాడు. లైఫ్ హ్యాస్ బికమ్ అబ్సర్డ్. The way human being is living is absurd, is meaningless, senseless. ఎలాగంటే చూడండి, మనంతకు మనం చేసుకున్న సమస్యలు, మనంతకు మనం సృష్టించుకున్న సమస్యలే ఉన్నాయి, కానీ వేరే వాళ్ళు ఎవరు సృష్టించినవి లేదు. ఇక్కడ మానవుడికి ఉన్న సమస్యలు మానవుడే సృష్టించుకున్నాడు. ఏ సమస్యలు అంటే ఎన్నో, ఒకటి కాదు. మానవుడు తన్ను తాను హింసించుకోవటం, ఇతరులను హింసించటం, ఇతర జంతుజాలాలని కానీ ప్రకృతిని కానీ హింసించటం, లేకపోతే యుద్ధం పేరుతో తను తాను చంపుకోవటం, నేరం లేకుండా, నేరం అనేది లేదు యుద్ధంలో, మనిషి చంపుకుంటే. ఇంకెన్నెన్నో పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసి ఇప్పుడు మన ఉనికికే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాం. అంటే ఈ ప్లానెట్నే నాశనం చేశాము, నివాసయోగ్యం కాకుండా చేసేసాము. అలాగే ఈ ప్లానెట్ మొత్తాన్ని మారణాయుధాలతో నింపేశాం. మారణాయుధాలతో ఇంకా నింపుతున్నాం, ఇప్పుడు కూడా ఆగలేదు అది.
అంటే భయంకరమైనటువంటి మారణాయుధాలని తయారు చేయటం అనేటువంటిది దాదాపు మన వనరుల్లో ఎక్కువ భాగాన్ని, సింహభాగాన్ని వెచ్చించి మారణాయుధాలని తయారు చేసి అవి మన తల మీదే మనం వేసుకుంటున్నాం. మానవుడు తన మీద తన వేసుకుంటున్నాడు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళ మీద వేస్తున్నారు, లేకపోతే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద బాంబులు వేస్తున్నారంటే అది కాదు అర్థం. మానవుడు తన మీద తన వేసుకుంటున్నాడు. మానవుడు తను నివసిస్తున్న ఉనికిని, అంటే ఇంటిని, అంటే ఈ భూగోళాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. కూర్చున్న చెట్టుని తనే నరుక్కుంటున్నాడు. తన జాతిని తనే చంపుకుంటున్నాడు, ఆటం బాంబ్ పేరుతో కానీ, పర్యావరణ కాలుష్యంతో కానీ, ఇంకా ఎన్నెన్నో అనమాట. దీనికి ఇవి పెద్ద 2 సమస్యలు జీవితాన్ని కంప్లీట్ గా అర్థరహితం చేశాయి. ఇప్పటికి కూడా ఆకలి ఒక పెద్ద సమస్యగా ఉంది మానవుడికి. ఆకలి అంటే ఎందుకు మనిషి ఆకలిని కూడా తీర్చలేనటువంటి స్థితికి వచ్చాడు. ఇంత మేధోపరంగా తయారైనటువంటి మానవుడు ఆకలిని ఎందుకు తీర్చలేకపోతున్నాడు? ఈ ఈ ఈ ప్లానెట్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులకు ఇంకా ఎన్నో రెట్ల జీవరాశులకు ఇవ్వగలదు. దాన్ని మనం సరిగా చూసుకోగలిగితే, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే. ఉంది, ఆ సంపద ఏమో ఉంది, అన్ని రకాల సంపద ఉంది. కానీ మానవులు లేకపోతే ఇతర జీవరాశులు సరైనటువంటి జీవనం లేకుండా ఈ ప్లానెట్ని నివాసయోగ్యం కాకుండా చేసేస్తున్నాం. మన జీవితాలను కూడా అర్థరహితంగా చేసుకొని ఇప్పుడు ఏంటి ఇలా ఉండే జీవితం అనేటువంటి ఒక నిర్వేదంతో, ఒక అబ్సర్డిటీతో మనం జీవిస్తాం. సో ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఎక్కడ ఉంది దీనికి కారణం అంటే, థాట్ హ్యాస్ హైజాక్డ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. థాట్ మొత్తం మన జీవితాన్ని హైజాక్ చేసేసింది. థాట్ హ్యాస్ బికమ్ ఏ టెర్రరిస్ట్. మనం వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దిస్ టెర్రరిస్ట్ హూ ఈస్ కాల్డ్ థాట్. ఎందుకు టెర్రరిస్ట్ అంటున్నా నేనంటే, థాట్ ఈజ్ డిస్ట్రక్టివ్ అట్ ఆల్ లెవెల్స్. ఓకే, కాదండి, మనకు మన జీవితానికి ఉపయోగం కదా, మన జీవితానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడుతుంది కదా అంటే, ఒక ప్రజ్ఞ లేకుండా థాట్ పని చేస్తే అది టోటల్ డిస్ట్రక్టివ్. ఇప్పుడు మన జీవన విధానానికి థాట్ లేక సైన్స్, టెక్నాలజీ దీనిని ఆధారం చేసుకునే మనం జీవించాం కదా. అందుకే పర్యావరణ కాలుష్యం వచ్చింది. మానవ రిలేషన్స్లో కూడా థాట్నే పని చేయిస్తున్నాం కాబట్టి నేషన్స్గా డివైడ్ అయిపోయి బాంబులు తయారు చేసుకొని అన్నానికి లేకుండా, లేక రేపొద్దున పెద్ద యుద్ధాన్ని సృష్టించుకొని ఈ ప్లానెట్ మీద అసలు మన జాతి లేకుండా చేసుకునేదానికి మనం రెడీగా ఉన్నాం. అన్ని చోట్ల థాటే పనిచేస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని నడిపించేటువంటి ఒక ప్రజ్ఞ లేదనమాట. ప్రజ్ఞని మనం తెచ్చుకోలేదు, అసలు కంప్లీట్గా తెచ్చుకోలేదు. సో థాట్ హ్యాస్ ఫుల్లీ డామినేటెడ్ అవర్ లైఫ్. ఒక మతములో కానీ, ఒక రాజకీయాల్లో కానీ, ఒక విద్యలో కానీ ఈ థాటే పనిచేస్తూ ఉంది, కానీ ఇంకా వేరేది పని చేయలేదు. మరి థాట్ ఏంటి? థాట్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాసెస్. మెటీరియల్ ప్రాసెస్ అంటే అది పదార్థం. అది మరి ఈ జీవితం కానీ, ఈ విషయం కానీ మొత్తం పదార్థం కాదు. మొత్తం పదార్థం అనుకుంటే ఇంకా మనం ఏమి ఆలోచించాల్సిన పని లేదు, జీవితాన్ని మార్చుకోవాలనేటువంటి పని లేదు, జీవితానికి ఒక అర్థం ఉందా అర్థరహితమా అనేటువంటి ప్రశ్నను కూడా వేసుకోవాల్సిన పని లేదు. ఇలాగే జీవించవచ్చు, ఇంతేనండి, ఇంతకంటే ఏముంటుందని. కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది మనిషికి సాధ్యం. అందుకే అటువంటి క్వశ్చన్స్ వేసుకుంటూ ఉన్నాడు. కానీ థాట్ ప్రిడామినెంట్ అయిపోయింది కాబట్టి మనం ఆ డైమెన్షన్ని చూడలేకపోతున్నాం. ఇంకొకటి, థాట్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాసెస్. అట్ ది సేమ్ టైం థాట్ ఈజ్ ఏ లిమిటెడ్ ఇన్స్ట్రుమెంట్. అది ఏం చేసినా కూడా లిమిటెడ్గానే ఉంటుంది, పరిమితమైనటువంటి ఒక పనిముట్టు. అది పనిముట్టు అంతే. అంటే ఇంకొకటి ఏం చెప్తారంటే కృష్ణమూర్తి గారు, థాట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఎ వెరీ వెరీ లిమిటెడ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. మనం థాట్తో పనిచేస్తున్నామంటే బ్రెయిన్లో ఏదో ఒక చిన్న భాగమే పనిచేస్తుంది, కానీ మొత్తం బ్రెయిన్ ఎంతో ఉంది. దాన్ని
పని చేయకుండా, దాన్ని యాక్టివేట్ చేయకుండా, ఆ చిన్న పరిమితిలో ఉన్నటువంటి ఆ థాటే మొత్తాన్ని పని చేయకుండా దాన్ని కట్టడి చేస్తా ఉందన్నమాట. అందుకని హైజాక్ చేస్తున్నాయి. ఇట్ హ్యాస్ హైజాక్డ్ ద బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్. థాట్ హ్యాస్ హైజాక్డ్ ద హ్యూమన్ బ్రెయిన్. థాట్ ఈస్ క్యాప్చర్డ్ ఇట్ కంప్లీట్లీ. తన చేతుల్లో పని పెట్టుకొని మనల్ని జీవితాన్ని ఇలాగ అర్థరహితంగా చేస్తుంది అన్నమాట. కాబట్టి థాట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ మీనింగ్లెస్. మళ్ళీ ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? ఈజ్ దేర్ మీనింగ్ ఫర్ లైఫ్ అని థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్. వేసుకొని మళ్ళీ ఏం చేస్తా ఉంది? ఇట్ ఈస్ ఇన్వెంటింగ్ సంథింగ్ యాజ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఓ, ఇది మీనింగ్ ఆఫ్ లైఫ్, ఇదో ఈ ఐడియాలజీ, ఈ దేవుడు, ఈ రిలీజన్, లైఫ్ ఆఫ్టర్ డెత్, లేకపోతే మోక్షము. మోక్షం అనేది ఒక పర్పస్ ఆర్ మీనింగ్. అయ్యా, మోక్షం తెచ్చుకోవడమే జీవితానికి పరమార్థము, లేకపోతే వచ్చే జీవితంలో మంచి జీవితం ఉండేటట్టుగా మనం ఇక్కడ జీవించడం అనేది పరమార్థము, లేకపోతే నేను ఒక పెద్ద నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలా జీవితంలో, అదొక పరమార్థము. ఆర్ ఇంకొకటి సాధించాలా. ఇంకొకటి ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫర్స్ అని ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, జీవితంలో మనిషి ఏం చేయాలంటే అర్థవంతంగా జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలంటే నువ్వు గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ ని సాధిస్తూ ఉండాలి. ఒక గోల్ అయిన తర్వాత ఒక గోల్, అదర్వైజ్ నువ్వు జీవితం మీనింగ్లెస్ అయిపోతుంది. గోల్ ని సాధించడమే సక్సెసే మీనింగ్. మరి థాట్ అదే చేస్తా ఉంది, ఏదేదో ఇన్వెంట్ చేస్తే. ఇట్ ఇన్వెంట్ సంథింగ్ అండ్ వాంట్స్ టు అచీవ్ ఇట్. అంటే దట్ సర్చ్ ఫార్ ఎవర్. ఎందుకు సర్చ్ చేస్తా ఉంది అది? ఫార్ ఇట్స్ ఓన్ కంటిన్యూటీ. థాట్ సర్చ్ మోడ్లోకి ఎందుకు పోతా ఉందంటే, అరే సర్చ్ చేయకపోతే నేను ఎండ్ అయిపోతాను, కాబట్టి ఒక గోల్ పెడదాం, ఒకటి ఇన్వెంట్ చేస్తాం, ఒక ఐడియల్ ఇన్వెంట్ చేస్తుంది. ఒక ఐడియల్ అంటే వాట్ షుడ్ బి, రకరకాలుగా దాన్ని చేరుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీంట్లో ఏం చేస్తుంది? థాట్ ఈస్ గెయినింగ్ ఎనర్జీ ఎవ్రీ టైమ్ బై ఇట్స్ ఓన్ ఇన్వెన్షన్స్ అండ్ బై ఇట్స్ ఓన్ struggle to reach that invention, but it can never reach, or even if it reaches, it is its own making. అటుకి పోయిన తర్వాత మళ్ళా నిరాశ నిస్పృహలే ఉంటాయి. ఎందుకంటే ఏదో కొత్తది కాదు అది. థాటే ఇంకొక రూపంలో అక్కడికి వెళ్ళి దాన్ని మళ్ళా సాధించినట్టుగా భ్రమలో పడతా ఉంటుంది అనమాట. సో థాట్ ఈజ్ మెటీరియల్ ప్రాసెస్, ఇట్ ఈజ్ సెల్ఫ్ డిసెప్టివ్ అండ్ ఆల్సో self creative. It creates itself by its own energy. ఇవన్నీ మనం తెలుసుకోకపోతే ఈ మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది థాట్ లెవెల్లో ఎప్పటికీ జరగదు. బికాస్ థాట్ కెన్ మేక్ లైఫ్ ఓన్లీ మీనింగ్లెస్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ మేకింగ్ అవర్ లైఫ్ మీనింగ్లెస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ సర్చింగ్ ఫర్ ద మీనింగ్. ఇట్ ఈస్ సర్చింగ్ and it is ever failing because it cannot find anything other than itself, something different. So ilaga మనం థాట్ చేసేటువంటి ఈ డిసెప్షన్, థాట్ చేసేటువంటి ఈ డిస్ట్రక్షన్, థాట్ ఉన్నటువంటి చాలా పరిమితమైనటువంటి మెటీరియలిస్టిక్ రెల్మ్లోనే అది పనిచేస్తుంది అనేటువంటిది అర్థమైనప్పుడు మనం థాట్ని కంప్లీట్గా ఎండ్ చేసేటువంటి, లేకపోతే అంతం చేసేటువంటి ఒక అటెన్షన్ ఏర్పడాలి, ఒక అవేర్నెస్ ఏర్పడాలి. అలాగా ఈ థాట్ పోతేనే మనకు జీవితము ఏమిటి అనేటువంటిది అర్థమైపోతుంది. జీవితము అర్థరహితం కాదు, అర్థవంతం కాదు. కానీ నిజంగా జీవితాన్ని మనం అంటే ట్రూత్ని మనం చేరుకోగలిగితే ఈ క్వశ్చన్ అరైజ్ కాదు. ఈజ్ దేర్ మీనింగ్ ఫర్ లైఫ్ అనేటువంటి క్వశ్చన్ అసలు రైజ్ కాదు. ఇంకా సర్చ్ అనేటువంటిది ఉండదు. యూ బికమ్ వన్ విత్ లైఫ్, యూ బికమ్ వన్ విత్ క్రియేషన్. థాట్ ఈజ్ డిస్ట్రక్షన్, ట్రూత్ ఈజ్ క్రియేషన్, ట్రూత్ ఈజ్ క్రియేటివ్. క్రియేటివ్ అంటే మనకు ఉన్నటువంటి క్రియేషనే, సృష్టి, అందులో ఏకం కావడమే. కానీ థాట్ అంటే ఏంటి? మెటీరియల్ ప్రాసెస్. దాంట్లో నుంచి మనల్ని పక్కకు పడేస్తుంది. ఈ సృష్టిలో నుంచి థాట్ అనేటువంటిది ట్రూత్లో నుంచి పక్కకు పడేసి మన జీవితాన్నంతా
అల్లకల్లోలం చేసి లేనిపోని భ్రమల్ని సృష్టించి థాట్ అనేదే ఒక భ్రమ. కాబట్టి అది చేసేదంతా భ్రమనే, ఇల్యూషనే. మన జీవితంలో మన గోల్స్, మనం సాధించేటువంటివి, మన డబ్బు, మన గౌరవము, అధికారము, ఇవన్నీ కూడా భ్రమలు క్రియేటెడ్ బై థాట్. అండ్ ప్లెజర్, సక్సెస్, ఫియర్ ఈజ్ ఆల్సో ఇల్యూషన్. ఇల్యూషన్ లో పడ్డాం కాబట్టి ఫియర్ వచ్చింది. ఫియర్ ఈజ్ ఎ భ్రమ, ఇట్స్ నాట్ ఎ రియాలిటీ. ఇట్ కెన్ బి ఎలిమినేటెడ్ బై అండర్స్టాండింగ్ ది స్ట్రక్చర్ ఆర్ ద డిసెప్టివ్ యాటిట్యూడ్ ఆఫ్ థాట్. కాబట్టి ఎప్పుడైతే థాట్ చేసేటువంటి మొత్తము ఈ ఈ ఈ డ్రామాని మనం అర్థం చేసుకున్నట్లయితే, డ్రామా ఆఫ్ థాట్, ద ఇల్యూషరీ యాక్టివిటీ ఆఫ్ థాట్ అర్థం చేసుకున్నట్లయితే, థాట్ ని చాలా పెట్టి ఇన్స్ట్రుమెంట్, పెట్టి పార్ట్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఈస్ అవుట్ సైడ్. థాట్ అనేది ఇక్కడ మన, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద బ్రెయిన్. నో, థాట్ ఈస్ అవుట్ సైడ్. Thoughts are outside. It's a material process. They are touching the brain coming from outside, because that is a material process. Therefore, ఇదంతా అవగాహన అయినప్పుడు మరి మనము డెఫినెట్గా ట్రూత్ని అవగాహన చేసుకోవచ్చు, సృష్టిని అవగాహన చేసుకోవచ్చు. అండ్ థాట్ ఈజ్ ఇంపర్మనెంట్ కదా, కాబట్టి అది ఏం చేసినా ఇంపర్మనెంటే. Then you go to what is known as eternity, infinity, eternity, infinity, which is beyond thought, time. Thought and time have made our life meaningless, destructive. So if life was to become meaningful and creative and compassionate and intelligence, then thought has to take its own place or confined to its own place, which is very insignificant place. Thank you very much, Ramakrishna garu. థ్యాంక్ యూ సార్ వేదపాండి గారు. మంచి చాలా చాలా క్లారిటీ మాకు మా ముందు ఉంచారు. నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేదపాండి గారు. రైట్. ఎవరైనా మాట్లాడతారండి? మాట్లాడబోతే నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వరకు మాట్లాడిన వక్తలంతా కూడా చాలా కాంప్రిహెన్సివ్గా ఈ టాపిక్ని కవర్ చేశారు. అసలు ఎందుకు సెర్చ్ చేయాలి, ఏమి సెర్చ్ చేస్తాము? మనిషికి కావలసినటువంటి ప్రధానమైనటువంటిది ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, ఈ ఫిజికల్ నెసెసిటీస్. వీటిల్ని పొందడానికి వాట్ ఎవర్ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ. అంతకు మించి ఏమన్నా సీక్ చేసేది ఏమన్నా ఉందా? అయితే మానవుడి యొక్క సెల్ఫ్ ఏదైతే ఉన్నదో ఈ ఆప్షన్స్ ఆఫ్ కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మొమెంట్స్ ఆఫ్ ఒక క్లారిటీ మనకి వస్తుంది. అప్పుడు ఈ అబ్జర్వర్ అనేటటువంటిది ఫంక్షనింగ్ లో లేనప్పుడు జరిగేటటువంటి సందర్భము. దానిలో ఒక చర్యగా ప్రధానంగా ఈ సెక్స్ యాక్టివిటీ, సెక్సువల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తారు. సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ కి మనకు కనిపించేటటువంటిది. మిగతా అంశాల్లో మనకు అంత కనిపించదు, కానీ ఆ ఒక విధమైన ఈజ్, క్లారిటీ, ఒక రిలాక్సింగ్ యాంగిల్, ఇటువంటిది కనిపిస్తుంది. అయితే లైఫ్ అన్నది చాలా కాంప్లెక్స్ ఫీల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనం ఈ ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ తోటి సరిపోదండి. సైకలాజికల్ రేలంకి వెళ్తాడు. సైకలాజికల్ కంఫర్ట్స్, పవరు, పొజిషను, తర్వాత ఏ కైండ్ ఆఫ్ పెర్మనెన్సీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, రిలేషన్షిప్ లో కానీ మిగతా వాటిల్లో కోరుతాడు. అలాగే ఏదైనా ఒక సాక్రెడ్ పవిత్రత ఏమైనా ఉందా, దాన్ని కూడా పొందాలి. ఇందాక వేదపారాయణ గారు చెప్పిన విధంగా ఈ థాట్ ఏదైతే ఉన్నదో, ఆలోచన, మన మైండ్ ఎప్పుడు కూడా ఈ నోన్ అంటే తెలిసిన దానిని పొందాలనేటటువంటి ఈ ప్రక్రియలోనే పనిచేస్తూ ఉంటుంది.
పైగా ఈ వాస్ట్ ఫీల్డ్ ఇది, దీంట్లో ఏదో ఒకటో రెండో పెట్టుకుంటాం మళ్ళీ అంశాలు, దాన్నే మళ్ళీ సీక్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మిగతా అంశాల మీద దాని యొక్క ప్రాధాన్యత వదిలేస్తాం. బట్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ టోటల్ ప్రాసెస్. మనం ఒకటి వదిలేసేసి ఒక 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 కమలం తీసుకుంటే ఒక పీటల్, ఒక రేఖ ఒకటే అంటే కాదు కదా, మొత్తం టోటల్గా మనము అన్నిటినీ ఇది చేయాలి. అది సూపర్ఫిషియల్ అయిపోతుంది. ఒక అంశాలతోటే మనం ఇది చేసుకుని మిగతా అంశాలన్నిటిని కూడా పక్కన పెట్టేసినట్టయితే. అయితే కృష్ణమూర్తి గారు ఒక డిస్కషన్లో సానిన్ దానిలో జరిగింది, ఈ డిస్కషన్లో చక్కగా వివరించాడు. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ గురించి. ఒక మనిషి ఎవరైతే కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఉన్నాడో అతను ఏది వెతికినా కూడా అది కూడా ఇంకా ఫర్దర్ కన్ఫ్యూజన్కి, సంక్షోభానికి దారితీస్తుంది. మన ఐ అనేది ఏదైతే ఉన్నదో అది డ్యుయాలిటీ, అదే కన్ఫ్యూజ్డ్ ఎంటిటీ. సో అది ఏది కూడా ఎంచుకున్నా కూడా ఏదో సీక్ చేసి చేయాలి అని ఒకటి పెట్టుకుని, ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని అది ముందుకు వెళ్తూ ఉంటే అది క్రమంగా ఇంకా ఫర్దర్ కన్ఫ్యూజన్కే తోడవుతుంది, కానీ ఆ క్లారిటీకి రాదు. ఈ విషయాన్ని, ఈ ట్రూత్ని మనం గమనిస్తున్నామా అంటాడు కృష్ణమూర్తి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి? యు స్టే విత్ ద కన్ఫ్యూజన్, రిమైన్ విత్ దాట్. దానితో ఎస్కేప్ అవ్వడము, ట్విస్ట్ చేయడము, ఇన్ని చేస్తే వేరువేరుగా వెళ్తే మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ చేసినట్టే అవుతుంది. మనం కనుక ఇంటెలిజెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా ఫర్దర్ కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. అది కాదు సొల్యూషను. సో యు ఆర్ కన్ఫ్యూజ్డ్ అనేటటువంటిది మనం కనుక ఫస్ట్ రియలైజేషన్ కనుక అయినట్టయితే స్టే విత్ దట్. దాన్ని కెన్ వి లుక్ అట్ ఇట్ విత్ కేర్, అంటే అటెన్షన్, ఒక ప్రేమగా, అటెన్షన్ తోటి, ఒక అటెంటివ్గా జస్ట్ బీ అవేర్, జస్ట్ లుక్ అట్ ఇట్. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ని, ఆ కన్ఫ్యూజన్ స్టేట్ తోటి రిమైన్ అవ్వడము, క్వైట్గా అబ్జర్వ్ చేయడము, దాని యొక్క రూపాంతరాలు ఏ విధంగా అవుతుంది ఆ కన్ఫ్యూజ్డ్ స్టేటు మనం అబ్జర్వ్ చేస్తామా? చేసినట్టయితే జరిగేది ఏంటి అంశము అనేది అంటూ ఒకటి అంటాడు. మనకి ఎప్పుడైనా ఒక పెయిన్, ఫిజికల్ పెయిన్ వచ్చినప్పుడు కానీ ఆ పెయిన్ కూడా చెప్తాడు. ఒక టూత్ ఏక్ వచ్చినప్పుడు మనము టెలిఫోన్ తీసుకుని డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకునే ముందు కొద్దిసేపు అయినా ఆ పెయిన్ తోటి మనం ఉందామా? జస్ట్ లుక్ అట్ ఇట్. అలాగే మనకు కావలసిన వారు, ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా మన జీవితంలో, ఇట్ కెన్ బి సన్, ఇట్ కెన్ బి అవర్ స్పౌజ్, వీవర్, ఈ కారణంగా నేను చనిపోయినట్టయితే మనము ఈ ఎస్కేపు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్, పూర్వజన్మ, పునర్జన్మ, లేకపోతే రిసరెక్షను, రీఇన్కార్నేషన్, ఇటువంటి ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్, రేషనలైజేషన్ కాకుండా కెన్ యూ స్టే విత్ దట్ షాక్? అన్కాన్షియస్ కాదు, కాన్షియస్ గానే ఆ షాక్ ఏదైతే ఉన్నదో దానితో మీరు స్టే చేస్తామా? స్టేజ్ చేసి మనం చూస్తామా అనేటటువంటి ప్రశ్న అక్కడ వేస్తాడు. అయితే ఈ కన్ఫ్యూజన్ ఇందాక చెప్పింది, అలాగే ఈ పెయిన్ అంశము, ఆ స్టే చేసినప్పుడు జరిగేటటువంటి అంశం ఏం జరుగుతుంది అని దాన్ని చాలా చాలా క్లియర్గా చెప్తాడు. ఏమంటాడంటే, ఇఫ్ ఐ మే యూజ్ ద వర్డ్ వితౌట్ బీయింగ్ మిస్అండర్స్టూడ్, అంటే ఇప్పుడు వాడబోయే పదం నేను అది మిస్అండర్స్టాండ్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంగా చెప్తూ, ఆ కన్ఫ్యూజన్తో కనుక మనం ఉన్నట్టయితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ ఫ్లవర్ అన్నాడు. దట్ ఇట్ సెల్ఫ్, ద వెరీ కన్ఫ్యూజన్ నుంచి ఇట్ ఫ్లవర్స్ అన్నాడు. ఎట్లాగా? ఎప్పుడైనా మనం ఒక సీడ్, ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు దాన్ని రోజు డిగ్ చేసి చూడడం కాదు, దాన్ని నీళ్లు పోయడం, అలా వదిలేసేస్తే దాన్ని ఇట్ గ్రోస్ ఆన్ ఇట్స్ ఓన్. న్యాచురల్ కావలసినటువంటి వాటరు, మన యొక్క చక్కటి నేల, అక్కడి వరకు పనిచేసేది వదిలేస్తే, సీడ్ వేసి, దట్ గ్రోస్ న్యాచురల్లీ. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, అదేవిధంగా ఈ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కూడా కెన్ యూ జస్ట్ క్వైట్గా అబ్జర్వ్ చేయొస్తామా? జస్ట్ లుక్ ఎట్ ఇట్. అప్పుడు ఎలాగైతే ఒక సీడ్ నుంచి ఒక చెట్టు అలాగా గ్రో అయ్యి తర్వాత అది మనకి ఎలాగైతే ఫలాలను ఇస్తుందో, ఎలాగైతే పువ్వులు పూసి తర్వాత ఫలాలను ఇస్తుందో, అదేవిధంగా ఈ కన్ఫ్యూజన్ నుంచి మనం జస్ట్ స్టే, మనం ఏం చేసేది కూడా ఏం లేదు. అసలు ఏమన్నా చేసినట్టయితే
దట్ ఈస్ ఆల్వేస్ ఏ డిస్టార్షన్ అన్నాడు. అది ట్విస్ట్ చేసినట్టయితే ఎస్కేప్ అన్నమాట. ఆ స్టే చేసిన ఉన్నట్టయితే అదే ఫ్లవర్ అవుతుంది, అదే మనకి క్లారిటీ ఎమర్జ్ అవుతుంది సైలెంట్ గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అని. సో అప్పుడు ఏమిటంటే జస్ట్ బి ఓపెన్, సెన్సిటివ్ అండ్ సైలెంట్, అండ్ దెన్ ఇట్ విల్ ఫ్లవర్, క్లారిటీ ఎమర్జెస్. నాకు తెలిసినంత వరకు ఈ టీచింగ్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని కానీ ఇంకొకటి కానీ ఏమీ లేదు. దీంట్లో ఒక ఉదాహరణ అది కూడా చెప్తాడు. ఎవరో ఒక మాంకు ఒక 50-60 సంవత్సరాలు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్ ఏముంటి అని తెలుసుకోవడానికి. ఎక్కడ దొరకపోయేటప్పటికి బాగా ముద్దుసలైపోయి ఇంటికి వస్తాడు. ఇసుకిస్తే ఆ తలుపు ఇలా ఓపెన్ చేయగానే దట్ ఈస్ బిహైండ్ ద డోర్ అంటాడు ట్రూత్. అంటే ఆయన చెప్పబోయడానికి ప్రయత్నిస్తున్నాడు ఏంటంటే మన నిజ జీవితంలోనే మనం ట్రూత్ అనేటటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకోవచ్చు. దీని గురించి అంటూ ఎక్కడ పాకులాడా లేకపోతే వెళితే పలాయనం చెందితే రన్నింగ్ అవే, ఎస్కేప్ అవుతుంది అని కానే కాదు. ఇందాక పెద్దలు వేదపారాయణగా చెప్పిన మనకు కనిపించిన థాట్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ అంటే మనం ఇదైతే ఉన్నదో అన్ని విషయాల మీద ఆక్రమించింది. అది క్రైసిస్ అక్కడే ఉంది. ద క్రైసిస్ ఈజ్ ఇన్ ద వెరీ సైకే ఇట్ సెల్ఫ్. అక్కడ మనం ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నామో ఆ కొమ్మనే మనము దాన్ని నరుక్కుంటున్నాము. ఈ విషయం మనకు తెలియటలా. దీన్ని విషయాన్ని కృష్ణమూర్తి చాలా చాలా అనేక విధాలుగా మానవాళికి అర్థం చేసే ప్రక్రియలో ఆయన మనకి ఎన్నో విధాలుగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అందుకోసమే అబ్జర్వర్ ఇస్ ద అబ్జర్వ్డ్. అది అబ్జర్వర్డ్ కాదు అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఈ అయ్యే అన్నిటికీ అదే సమస్య పూరితము, అదే సమస్యని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంచేత అది ఇన్స్ట్రుమెంట్ కానే కాదు. సో దాన్ని మన కృష్ణమూర్తి చాయిస్లెస్ అవేర్నెస్, జస్ట్ అబ్జర్వ్ ద టోటల్ విత్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేకెండ్, జస్ట్ బీ అవేర్. దెన్ దానంతటా అదే మొత్తం రివీల్ అవుతుంది. దాని యొక్క లిమిటేషన్ కూడా దాన్ని గమనించవచ్చు. థాట్ ఆ లిమిటేషన్ గమనిస్తే ఇట్ హాస్ గాట్ ఇట్స్ ప్లేస్ సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో, ఒక ఎకనామిక్ యాక్టివిటీ వరకు అంతవరకే. అది ఏ విధమైనటువంటి ఇంకొక చోట రోల్ లేదు దానికి అని చెప్తూ ఈ సోకాల్డ్ సెర్చ్ ఏదైతే ఉన్నదో ద వెరీ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. సెర్చ్ అన్నది ఓన్లీ లుకింగ్, వాచింగ్, అబ్జర్వింగ్, జస్ట్ అబ్జర్వ్. ఇది మొత్తం ఎసెన్స్ కృష్ణమూర్తి చెప్పినటువంటి టీచింగ్ లో మనం గమనిస్తే ఇది. ఎందుకంటే టైం ప్రాసెస్ ద్వారా టైమ్లెస్ స్టేట్ కి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అంచేత ద వెరీ ఫస్ట్ స్టెప్ ఇస్ ద లాస్ట్ స్టెప్. సో మొదటి నుంచి కూడా ద మీన్స్ విల్ డిటర్మిన్ ద ఎండ్ అంటాడు. యుద్ధము ఇక్కడ శాంతి అంటే శాంతి పరంగానే మనం ముందుకెళ్ళాలి కానీ అంతే ఇక మన యొక్క యాక్షన్స్ అన్ని కూడా ఎంతో వైలెంట్ గా మొదలైతే ఆ చివరి రిజల్ట్ కూడా ఆ మేరకు ఉంటుంది. మనం శాంతి కనుక మనం ఇది అంటే మన యొక్క మీన్స్, మన యొక్క విధానాలు కూడా శాంతి పరంగానే మొదటి నుండి కూడా ఆ దృక్పథంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంచేత థాట్ యొక్క లిమిటేషన్ మనం గమనించినట్టయితే ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో అది దానికి ఉన్న పరిధిలో అది ఉంటుంది. అక్కడ వరకే ఒక ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వరకునే దాని యొక్క ప్రాధాన్యత ఉంది. మిగతా వాస్ట్ ఫీల్డ్ లో అయితే ఏ మతం ఓన్లీ లవ్ దానికి చెప్పాడు. ఇందాక డాక్టర్ సుబ్బారావు గారు యాక్షన్, ఇన్యాక్షన్ గురించి చెప్పారు. సో ఎనీ యాక్షన్ మనం ఏమనుకుంటామంటే పాజిటివ్ యాక్షన్ ఉన్నట్టు ఏంటంటే అది మీ ఫంక్షన్ అవుతోంది. అది ఒక విల్ పవర్ కానివ్వండి, లేకపోతే ఒక ఐడియా వాట్ ఈజ్ వాట్ షుడ్ బి. దీంతో మనము అలాగే ఒక టెండెన్సీస్ వీటితోటి ఒక టెంపర్మెంట్ తోటి మనం వెళ్తున్నాం. ఇదంతా కూడా మీతోటి జరిగేటటువంటి కార్యక్రమం. బట్ దెర్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ ఈజ్ ఇన్యాక్షన్ అన్నాడు. నాన్ మీ అంటే మీ లేని స్థితి. అసలు ఈ యొక్క భూలోకంలో, ఈ మన ప్రపంచంలో మనం ఇలా బతకగలుగుతామా, ఎలా బతకాలి, నాన్ మీ అనే అంశాన్ని కూడా కృష్ణమూర్తి ఆ ఇష్యూని చాలా చక్కగా అడ్రస్ చేశాడు. బికాజ్ ఇట్ ఇంటెలిజెన్స్ ఆపరేట్స్. ఆ ఇంటెలిజెన్స్ ఇట్ విల్ ఆపరేట్. సో ఎక్కడ కావాలంటే అక్కడ మినిమం ఆస్పెక్ట్స్ వరకునే ఉంటుంది. మిగతా అంతా కూడా వాట్ ఈస్ దట్ ఇన్యాక్షన్ అంటే దానికి ఒక పేరు పెడుతున్నా, అది లవ్ అన్నాడు. ఐ వుడ్ కాల్ ఇట్ లవ్ అన్నాడు. ఇదంతా ఈ లవ్ మనం మళ్ళీ ప్లెజరు,
లేకపోతే సెక్షువల్ ప్లెజరు దానికి సంబంధం అబ్సల్యూట్లీ కానే కాదు. టోటల్లీ అన్రొమాంటిక్, అన్సెంటిమెంటల్ అని చెప్పాడు. ఆ స్థితిలో బోత్ మనకు టైం ఫ్యాక్టర్ అయితే ఉన్నదో థాట్ చేస్తూ ఉంటుంది. మిగతా అన్ని చోట్ల ఇట్ కీప్స్ క్వైట్ ఆన్ ఇట్స్ ఓన్, రియలైజింగ్ ఇట్స్ ఓన్ ఫిటాలిటీ. దాని యొక్క పరిమితి అది గమనించి అది ఉన్నప్పుడు అప్పుడు మనకు కావాల్సింది ఏమిటి, వచ్చేది ఏంటంటే ఓన్లీ టైమ్లెస్ స్టేట్లో ఒక ప్రేమపూరితమైనటువంటి ఇదిలోనే మనిషి దాన్ని యాక్టివ్లీ ఇన్యాక్టివ్ అని కృష్ణమూర్తి చాలా చక్కగా మనకి కాయిన్ చేసి ఇది చేసినాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి? ప్రసాద్ గారు. సార్, సెర్చ్ ఫర్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే నాకు అర్థమైంది. ఎప్పుడైనా కృష్ణమూర్తి గారి గురించి ఎవరు చెప్పినా తనకు అర్థమైనట్లే అంత మట్టుకే అని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఎవరికి అర్థం కాదు అనుకుంటాను ఆయన. నాకు అర్థమైనంత మటు సెర్చ్ ఫర్ మీనింగ్ అనేది అప్పుడు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే, మొదట్లో ఎవరో చెప్పినట్లుగా ఆయన పర్పస్, గోల్ అవి వేరు, మీనింగ్ ఆఫ్ లైఫ్ వేరు అని చెప్పారు. పర్పస్ ఆఫ్ లైఫ్ కానీ గోల్ ఆఫ్ లైఫ్ కానీ అంటే అవి స్పెక్యులేటివ్గా మనం వాటిని డిఫైన్ చేసుకుంటాం. అది ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరో ఒకరు చెప్పినట్టుగా నోబెల్ ప్రైజ్ ఇస్ మై గోల్ ఇన్ లైఫ్ అనుకోవచ్చు, పర్పస్ ఇన్ లైఫ్ అనుకోవచ్చు, లేకపోతే ఒలింపిక్స్ ఛాంపియన్ అవడం అనుకోవచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవడం అనుకోవచ్చు, ఏదో అలా అనుకోవచ్చు. మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేదానికి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. నాకు అర్థమైనంత మట్టుకు ఏమిటంటే, మీనింగ్ ఆఫ్ లైఫ్ మనం చేస్తున్న పనిలో మీనింగ్ ఉందా ప్రస్తుతానికి. మనం సాధారణంగా జీవించే విధానం చూస్తే ఏదో ఆఫీస్కి వెళ్ళటం ఫ్రమ్ 10 to 5 ఫర్ 30-40 years వెళ్ళటం, ఇది పిల్లల్ని కంటం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళని చదివించటం, వీటిల్లో ఏమైనా ఇదే మీనింగా ఇంకేమైనా ఉందే? సరే, ఇది కాదు అనుకుంటే ఏం చేస్తాం? వి బారో సమ్ మీనింగ్. ఎలాగంటే ఏదో రోజు పారాయణం చేయటం, వెంకటేశ్వర స్తుతి రోజు చేయటం, ఇవన్నీ ఏమిటి? లేకపోతే భగవద్గీత చదవటం, బైబిల్ చదవటం, ఇలాంటివన్నీ ఏమిటంటే చర్చికి వెళ్ళటం, ఇవన్నీ బారోడ్ మీనింగ్స్ అన్నమాట. ఏదో సొసైటీలో ఎవరో చెప్పింది, ఎవరో చదివింది, ఎవరో రాసింది, వాటిని మనం మన మీనింగ్స్గా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది తీసివేస్తే, ఈ రకమైన మీనింగ్స్ తీసివేస్తే కొన్ని పొలిటికల్ ఐడియాలజీస్, ఏదో సోషల్ వర్క్ అని, చారిటీ వర్క్ అని, వాటిల్లో వెళ్ళి అక్కడ మళ్ళీ అది ఒక రకం సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్, సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. కృష్ణమూర్తి గారు చెప్పిన వాటిలో ప్రతి దానిలోనూ కూడా ఈ సెల్ఫ్ ఎక్స్పాన్షన్ అనే యాక్టివిటీని చూసుకోమంటారు. మనం ఏది చేసినా ఈ సెల్ఫ్ అనేది చాలా డిసెప్టివ్. అది ఏ మూలో ఒక మూల దాక్కుని ఉంటుంది. మీరు ఎంత మంచి పని చేస్తున్నాం అనుకున్నా ఆ మంచి పనిలో కూడా ఎక్కడో ఓ సెల్ఫ్ దాగి ఉంటుంది. ఇవి తీసిన తరువాత మీకు ఇంకొకటి మిగులుతుంది. అది కూడా వదిలేశారనుకోండి, మీకు తర్వాత ఏం మిగులుతుంది? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మిగులుతుంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్,
మీ భూతకాలం అన్నమాట. మీ భూతకాలమే మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. యువర్ పాస్ట్ ఈజ్ ఏ డెవిల్ అన్నమాట, హాంటింగ్ యూ. మీ మెమరీస్, మీ ఎక్స్పీరియన్సెస్ అవే మిమ్మల్ని నడుపుతూ ఉండి అవే వాటిలోనే మీరు మీనింగ్ని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఇవి ఏవి మీనింగ్ కావు అని మనకి తోచే అవకాశం ఉంది. ఇవేవి మీనింగ్ కాకపోతే ఇంకేమిటి మీనింగ్? ఆ మీనింగే కొంతమంది చెప్పినట్లుగా ఓ స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్, ఓ సైలెన్స్, దాన్నే ఫ్రీడమ్ అనండి, సైలెన్స్ అనండి. ది మైండ్ ఈజ్ ఫ్రీ టోటల్లీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ బారోడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ క్రియేటెడ్ బై యువర్ సెల్ఫ్. అది జరిగినప్పుడు, ఒక రకం ఫ్రీడమ్ వచ్చినప్పుడు అంత మట్టుకే మనం మాట్లాడుకోగలం. ఇక పై తరువాత, ఫ్రీడమ్ తరువాత అది ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇందాక వేదపారాయణ గారు చెప్పినట్టుగా ఈ జీవితంలో మనకు కనబడుతూ ఉంది ఏంటంటే థాట్ ప్రకోపిస్తూ ఉంది. దానివల్లనే మనకి ఇంత క్రూయల్టీ కనబడుతుంది జీవితంలో. ఇప్పుడు ఏదో వారు మీద ఆర్మమెంట్స్, వాటి మీద గవర్నమెంట్స్ స్పెండ్ చేసేది కాకుండా మన జీవితంలో రోజు చూస్తూ ఉంటే పాల కోసం బఫెలోని ఇంజెక్షన్స్ ఇస్తాం. లేదా చూడండి, ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ ఉందనుకోండి, దానిలో ఎంత క్రూయల్టీ ఉందో చూసుకోవచ్చు. మనం ఒక కేజీలో పెట్టి దాన్ని ఇచ్చేస్తాం. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదే కృష్ణమూర్తి గారు నాకు అర్థమైనంత మటుకు చెప్పేది, అబ్జర్వ్ అవుట్ సైడ్. బయట ఏం జరుగుతుందో చూడండి, ఉన్నదాన్ని ఉన్నట్టు చూడండి. దానికి మళ్ళీ విపరీత అర్థాలు ఏమి పెట్టకుండా ఉన్నది ఉన్నట్టు చూడండి. అలాగే మీలో కూడా చూసుకోండి. ఇవి రెండే, అబ్జర్వేషన్, బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. ఈ రెండే మనం చేయాల్సిన పనులు. ఈ కాంబినేషన్గా వెళ్ళాలి. లేకపోతే ఊరికి ఇన్సైడ్ అబ్జర్వేషన్ అయినా ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఒట్టి అవుట్ సైడ్ అబ్జర్వేషన్ అయినా ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక రకం మైండ్లో నుంచి కన్ఫ్యూజన్ పోయే అవకాశం ఉంది కొంత మట్టుకి. ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా లివ్ విత్ దట్ కన్ఫ్యూజన్, స్టే విత్ ద కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ ఇంకేమీ మార్చాలని ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే మీ కన్ఫ్యూజన్లో నుంచి మీరు ఏమి చేసినప్పటికీ మళ్ళీ ఫర్దర్ కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ ఇంకేమీ రాదు. అలాగే మీరు చెప్పినట్టుగా టైమ్లెస్ స్టేట్ నుంచి, టైం నుంచి యూ కాంట్ రీచ్ ది టైమ్లెస్ స్టేట్. థాట్ ఈజ్ బేసికల్లీ ఏ మెటీరియల్ ప్రాసెస్. It is a time, it is a self, it is past, it is memory. ఇవన్నిటి వల్ల, ఈ థాట్ వల్ల మీకు ఏమీ కొత్తగా మీకు ఒరిజినల్ మీనింగ్ రాదు, బారోడ్ మీనింగ్స్ వస్తాయి. ఒరిజినల్ మీనింగ్ మీరు కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే పాతనన్నిటినీ వదిలేయాలి. స్టార్ట్ విత్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అదేదో ఎండలో వచ్చేది కాదు, మొదటిలోనే ఉండాలి. మొదటిలోనే యూ హ్యావ్ టు సీ ద స్టూపిడిటీ ఆఫ్ యువర్ థింగ్స్. మీరు చేస్తున్న పనుల్లో ఉన్నటువంటి స్టూపిడిటీ. రోజు ప్రొద్దున్నే లెగవటం. ఇప్పుడు వివేకానందుడు అన్నట్టుగా, వివేకానంద సెట్ సమ్వేర్ అనుకుంటాను, ఏ ఫుట్బాల్ ప్లేయర్ ఈజ్ నియరర్ టు గాడ్ దెన్ ఏ ప్రీస్ట్ ఇన్ ద టెంపుల్ అన్నారు.
ఏమిటండి మనం చేస్తూ ఉంది రోజు ఈ దేశంలో జరుగుతుందంతా దుర్గా పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కాబట్టి మనం చేసే యాక్టివిటీలో ఉన్న స్టూపిడిటీని చూసుకుంటే మీనింగ్ వచ్చే అవకాశం ఉంది. అంతే సార్. నమస్కారం. నమస్తే అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన ఇదిలో ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ఆస్పెక్ట్ లో అంటే కృష్ణమూర్తి అంటాడు, we must go through the door of ourselves. మన లోపుతోనే ఉన్నటువంటి డోర్ ని మనం తెరుచుకుని చూడాల్సి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్ గానీ we avoid facing things as they are. ఫ్యాక్ట్స్ కింద మనము ఫేస్ చేయము. వాటిని ఎంతసేపు కూడా వేరువేరుగా దాన్ని ఇది చేసి అసలు ఫ్యాక్చువల్ గా ఉండము. మిగతా అంశాల మీద డెరివేటివ్స్ మీద వెళ్తూ ఉంటాం జరిగేటటువంటిది. అసలు ఫ్యాక్ట్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. దాన్ని మనమే కాంప్లెక్స్ చేస్తాం. ఎస్కేప్ అనండి, లేకపోతే మన కండిషనింగ్, కల్చరు ఇవన్నీ దరిమిళ అది ఆ విధంగా తయారైంది. అసలు ద ఇష్యూ ఫ్యాక్ట్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. దాన్ని మనం కనుక అడ్రస్ చేసినట్టయితే, చూసినట్టయితే, దెన్ అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్, ఎటువంటి ఉండదు. ఫుల్ క్లారిటీ విల్ బి దేర్. ఎప్పుడు కూడా ఈ సెర్చ్ ఫర్ గాడ్ కన్నా లవ్ ఏదైతే ఉందో, లవ్ ఇస్ గాడ్ అన్నాడు. వెరీ లవ్, ప్రేమ పూరితమైనటువంటి ఈ మళ్ళీ అది ఎక్కడో ఉందని కాదు, మన ప్రవర్తన, మన యొక్క గెస్చర్లో, మన యొక్క యాక్షన్, మన మూమెంట్, ప్రతి దాంట్లో కూడా మన నిజ జీవితంలో ఏ రిలేషన్షిప్ లో కానీ, మేబీ ఇన్ ఆఫీస్ సెట్టింగ్, బిజినెస్ సెట్టింగ్, ఎక్కడైనా కూడా మనం దాన్ని ప్రతిబింబించవచ్చు, దాన్ని బట్టి మనం గమనించవచ్చు. నేను మా ఆఫీస్లో కూడా చూసేవాడిని అండి. నేను చూసిన దాంట్లో అది ఏ స్థాయి అయినా కాదు, అది న్యాచురల్ గానే కనిపిస్తుంది కొంతమందిలో అలా ఫ్లవరింగ్. ఇంకొకళ్ళకి మనం సేవా తత్పదం చేస్తున్నామని కూడా చెప్పరు వాళ్ళు. దే జస్ట్ డూ ఇట్. అంటే వాళ్ళ యాక్షన్ పరంపరలో మనం గమనిస్తే లోపల ఇంటెంట్ అంతే అలాగే ఉంటుంది. అతను చాలా చిన్న స్థాయి ఉద్యోగం అయి ఉండొచ్చు, ఆ స్థాయి సంబంధమే లేదు, స్థాయితో సంబంధం లేకుండా అది అలాగే పెద్ద స్థాయిలో కూడా ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. సో అది స్థాయితో ఏమాత్రము సంబంధం కానిటువంటి అంశాన్ని ఇదిగా మనం చూస్తే కనుక, అబ్జర్వ్ చేస్తే మనకే తెలుస్తూ ఉంటుంది నిజ జీవితం. చక్రపాణి గారు మీరేమన్నా మాట్లాడతారా? ఏమీ లేదండి. నెక్స్ట్ టాపిక్ అండి. చెప్తా. నాగేశ్వరరావు నమస్కారం. లేదు ఈ రోజు మాట్లాడండి. థ్యాంక్ యూ. మీరు డిస్కషన్ అంటున్నారు, మరి లేకుండా ఎట్లా? అందుకోసమే. ఓకే, ఒక నిమిషం మాట్లాడతాను అయితే. అలా వద్దు. నేను అడిగి చెప్పండి, మీరు అనుకుంటేనే చెప్పండి. అది ఓకే సార్. డోంట్ కవర్ అప్ ద టైమింగ్, నో ఇష్యూ. కవర్ అప్ చేయాల్సిన పని. వెంకటేశ్వరరావు ఉన్నారా? లేదు సార్, వింటాను, ఈరోజు వింటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ కొంతమంది కొత్తగా మెంబర్స్ కనిపిస్తున్నారండి. హలో లక్ష్మణ్ గారని, హలో సన్యాసిరావు గారు, హలో సార్. నమస్తే సార్, నేను లక్ష్మణ్, విజయనగరం. మీరు ఉన్నారండి ఆల్రెడీ, లేకపోతే మీ నంబర్ ఇవ్వండి. ఉన్నాం సార్ ఆల్రెడీ ఉన్నాం. ఈ మధ్యన అటెండ్ అవ్వలేదు. జేకే సెంటర్ విజయవాడలో ఉన్నారా? ఓకే, విజయవాడలో ఉన్నాను మేడం. ఉన్నాను సార్. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చుంటే చెప్పండి. మీ నేమ్స్ ఇచ్చినట్టయితే. సన్యాసిరావు గారు ఒకరు కనిపిస్తుంది. హలో
కృష్ణరెడ్డి గారు. ధనలక్ష్మమ్మ గారు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మాట్లాడతాను సార్ నేను. కృష్ణమూర్తి గారు ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ లో ఒక్క చోట ఏమని పేర్కొన్నారు అంటే, వన్ హూ ఈజ్ లివింగ్ రిచ్లీ, హూ సీస్ థింగ్స్ యాజ్ దే ఆర్ అండ్ ఇన్ కంటెంట్ విత్ వాట్ వన్ హ్యాస్, ఈజ్ నాట్ కన్ఫ్యూజ్డ్ బట్ ఈజ్ క్లియర్ and does not ask what the purpose of life is. For them, the very living is the beginning and the end అన్నారు సార్. అంటే నాకు అర్థమైనంత వరకు ఆయన ఈ సీకింగ్, సర్చింగ్, పర్పస్ ఆఫ్ లైఫ్ ఇలాంటివి ఏమీ లేకుండా కొంతమంది రిచ్గా ఉన్నది ఉన్నట్టు చూస్తూ ఎలాంటి కన్ఫ్యూషన్ కానీ లేకుండా క్లియర్గా వెరీ లివింగ్ ఈజ్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ అనేటట్టుగా ఉంటారు అని ఆ విషయాన్ని అతను కృష్ణమూర్తి గారు సపోర్ట్ చేసినట్టే అనిపించింది సార్. ఎందుకు అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనే దానికోసం ప్రయత్నించే వాళ్ళు ఎక్కువగా ఏదో రియాలిటీ కోసం కాకుండా కొంచెం అనవసరమైన స్ట్రైఫ్ తీసుకుంటారు అని అతని భావన అనిపించింది సార్ నాకు. తర్వాత ఇంకొక సందర్భంలో కొంతమంది ఎలా నివసిస్తారు అంటే చాలా ఈజీ గోయింగ్ గా, లైట్ హార్టెడ్ అండ్ ఈజీ గోయింగ్. తర్వాత వాళ్ళు వాళ్ళ పనేదో, వాళ్ళ ఆఫీస్ పనేదో వాళ్ళు చూసుకుంటూ ఏదైనా ప్లే గ్రౌండ్కి వెళ్ళి గేమ్స్ ఆడుతూ, తర్వాత మ్యూజిక్ వింటూ ఇంటికి వచ్చి చాలా హాయిగా ఈ సీకింగ్ అదని ఇదని లేకుండా నివసించే వాళ్ళని గురించి కూడా ఆయన యాక్సెప్టెడ్ గా ఉన్నట్టే అనిపించింది సార్ నాకు. ఒకవేళ మీరు సెర్చ్ ఫర్ ఎనీథింగ్ అనేటట్టయితే మీరు రియాలిటీ కోసం సెర్చ్ చేయండి అని పేర్కొంటున్నారు సార్. అది నేను అంతవరకు గ్రాస్ చేశాను సార్. మనం సెర్చ్ చేయాలి అంటే రియాలిటీ కోసం సెర్చ్ చేయాలి, అంతేకాని లేకపోతే ఉన్నది ఉన్నట్టు చూస్తూ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా చాలా ఈజీగా పర్పస్ అని అదని ఇదని అలాంటి అన్వేషణ లేకుండా హాయిగా బ్రతకండి అని అన్నట్టుగా అనిపించింది సార్ నాకు. అది మీరే దాని గురించి వివరణ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. చాలా చక్కటి అంశాన్ని చేశారు. కృష్ణమూర్తి సందర్భం ఏంటంటే, ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ సెర్చ్ లో మనము సొసైటీస్, రిలీజియన్, వేరియస్ రిలీజియస్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనం కొన్ని డాగ్మాస్, బిలీఫ్స్, రిచువల్స్, ట్యాబూస్ వీటన్నిటితోటి కూడా మనము ఎన్మెష్ అయిపోయి ఉంటాం, వాటితోటి ఎంటాంగిల్ అయిపోయి ఉంటాము. ఎందుకంటే అదే సెర్చ్ అనేటటువంటి దృక్పథంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఆ సెర్చ్ ఎక్కడికో తీసుకెళ్ళదు మనల్ని. అది ఫర్దర్ ఆ అడ్జస్ట్మెంట్స్ అలాగే కన్ఫర్మిటీ ప్యాటర్న్స్కి వెళ్తుంది. ఒక ప్యాటర్న్ బాగాలేకపోతే ఇంకో ప్యాటర్న్కి వెళతాం. సో ఇన్ దిస్ చక్కటి పదం వాడాడు, ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ అడ్జస్ట్మెంట్ వీ గ్రో ఓల్డ్ అన్నాడు. వీ బికమ్ బోల్డ్. అలా మెయిన్ అంశానికే మనము వచ్చే సందర్భం ఉండదు. అంటూ the earnest read the Gita or the Bible, this or that. The light-hearted, easy-going, seek on a different level. To them, what is important is going to the club, listening to radio, having a good job, a little money. So అది కూడా అడ్రస్ చేశాడు. మొత్తం టోటల్గా ఒక మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నదో
మానవాళి లైఫ్ స్టైల్ని కృష్ణమూర్తి ఫుల్గా కవర్ చేశాడు. యాక్చువల్లీ ఆయన చెప్పేది మనం ఎనర్జీని కూడానండి ఇలా సెర్చ్లో వెళ్ళిపోయేటప్పటికి చాలా డిసిపేట్ చేస్తున్నాం మనము. యాక్చువల్లీ వీ నీడ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ టు కమ్ అప్ ఆన్ ద టైమ్లెస్ స్టేట్ ఏదైతే అనుకుంటున్నామో అది ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ సిచ్యువేషన్. అదేదో అక్కడికి వెళ్ళేటప్పటికి వేర్ అవుట్ అనేటటువంటిది కాదు. అందుకే ఇందాక వేదపారాయణ గారు చెప్పినదంటే ఓన్లీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థాట్. అది కనుక జరిగినట్టయితే ఓన్లీ అండర్స్టాండింగ్ అయిన తర్వాత ఆ లిమిటేషన్ అది గ్రహించినట్టయితే దెన్ ఇట్ కీప్స్ క్వైట్ ఆన్ ఇట్స్ ఓన్. దాని యొక్క పరిమితి దాన్ని గమనించినట్టయితే ఎక్కడ ఉన్నదో దాని చర్య అక్కడ వరకు చేసుకుని మిగతా అంతా కూడా ఓన్లీ అబ్జర్వేషనే, ఓన్లీ వాచింగ్, అవేర్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. చాయిస్లెస్ అవేర్నెస్ ఎందుకు కావాల్సిన సందర్భం అది కూడా ఏంటంటే క్లారిటీ గురించి. లోపల ఎన్నో ఉన్నాయి, కాన్ఫ్లిక్టింగ్, కాంట్రడిక్టరీ అంశాలు, డిజైర్స్ రకరకాలు ఉన్నాయి. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కృష్ణమూర్తి మొత్తం ద కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంతా కూడా ఇది చేసి యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే దానికి వచ్చినప్పుడు డాక్టర్ సుబ్బారావు గారు చెప్పారు, యాక్షన్ ఆఫ్ విల్లు, యాక్షన్ ఆఫ్ ఐడియాలజీ, అవన్నీ యాక్షన్ ఆఫ్ టెండెన్సీస్ పక్కన తీసేస్తే వచ్చేది ఇన్యాక్షన్, అంటే నాన్ మీ. ఆ స్థితి అంటే ఏమిటి? ఆ మీన్ అంతని కూడా ఖాళీ చేయడం, ఎంటీ చేయడం. దాన్ని ఒక సిమిలి చక్క ఉపమానంతో పోల్చాడు. ఒక వెసల్ కనుక ఎంటీ అయినట్టయితే, ఖాళీగా ఉన్నట్టయితే చాలా వండర్ఫుల్ థింగ్ అంటాడు. బికాజ్ ఇట్ కెన్ కంటైన్ ఏ న్యూ థింగ్. ఖాళీగా ఉన్నప్పుడు అదే విధంగా మన లోపల కాన్షియస్ చైతన్యం అంతా కూడా ఎన్నో డిజార్డర్స్ తోటి ఈ రోజున అది నిమ్ముడిపోయి ఉన్నది. దాన్ని ప్రధానంగా 3 అంశాలతోటి మనం కృష్ణమూర్తి ఇంతవరకు కూడా మనం సెషన్స్ లో కవర్ చేశాము. ఒకటి ప్లెజర్ ఒకటి ఉంటుంది, రెండోది ఫియరు, మూడోది సారో. ఈ మూడిట్లో ఫిట్ అని అవుతాయి మొత్తం అన్ని కూడా. సో వాటిని ఏ విధంగా మనం చూడాలి? వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం ఎట్లా? జస్ట్ చూడడం ద్వారా, లుక్, అబ్జర్వ్ ద్వారా, వాచింగ్ ద్వారా. సో ద వెరీ వాచింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్లీనింగ్ అప్, ఎంప్టీయింగ్ ఇట్. సో ఆ ఎంప్టీయింగ్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్, ఆ అంశాన్ని మనం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇట్ హాస్ గట్ ఫుల్ ఎనర్జీ. దెన్ ద టైమ్లెస్ ఇట్ కమ్స్ అన్ఇన్వైటెడ్. దట్ ఇస్ వాట్. సో అందుకోసమే థాట్కి అసలు ఏమాత్రము పాత్ర లేదు మన రిలేషన్షిప్లో, మానవ సంబంధాలలో. ఇందాక వేదపారాయణ గారు టైమ్లెస్ అంటే ఏమి, లేదా ట్రూత్ అంటే ఏమిటంటే మనం వీఆర్ వన్ విత్ ద నేచర్. నేచర్ మన వల్ల క్రియేట్ కాలేదు. ఇప్పుడు నేచర్ని మనం డిస్ట్రాయ్ చేసేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం మన యొక్క పరిమితిని మనం గ్రహించినట్టయితే ఆ నేచర్ని దానంతటా ఇది దాంతో మనం మమేకమై జీవనం మనం గడిపిస్తాం. ఇప్పటివరకు స్మాల్ ఎంక్లోజర్, కృష్ణమూర్తి అదే చెప్తాడు, చాలా స్మాల్ ఎంక్లోజర్ ఈ థాట్ అనేటటువంటిది. కానీ అదే దాని ఒక్క దాంట్లోనే మనం కొట్టుముట్టేసి అసలు అది ఒక్కటేని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే అదే క్రియేట్ చేసింది మొత్తం కూడా. ఈ రిలీజియస్ ఆర్డరు తర్వాత ఆఫ్టర్ డెత్ కూడా ఏమవుతుంది, ఎవ్రీథింగ్ ఇదే ఇన్వెంట్ చేసుకుని సెల్ఫ్ ప్రొజెక్షన్ అనమాట, ఇల్యూజన్స్. సో ఈ అంశాన్ని ఒక కాంప్రహెండ్ చేయగలుగుతున్నామా? కృష్ణమూర్తి గారు 1 గంటలో నాకు అదే చాలా మెచ్చుకోదగ్గది. ఎందుకంటే లేకపోతే వి గ్రో ఓల్డ్. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చేసేటటువంటి పనుల్ని, ఆ ఇగ్నోరెన్స్ అనండి, చేసేటటువంటి ఆ కన్ఫ్యూజ్డ్ స్టేటు, ఆ ఎంటిటీ, ఇది కూడా చెప్పాడండి ఇందులోనే, ఈ యొక్క మెటీరియల్లోనే. ఈ ఆత్మ, సోల్, అది కూడా అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లోనే ఈ ఇన్వెంట్ చేసింది థాట్ అన్నాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో ఏ కన్ఫ్యూజ్డ్ ఎంటిటీ. అసలు అది అంటే ఉన్నదా? దేర్ ఇస్ నో పర్మనెన్సీ ఇన్సైడ్. మనం ఏదో ఒకటి పర్మనెంట్ సృష్టించింది, ఒక ఇల్యూషన్. అబ్సల్యూట్ ట్రూత్ కృష్ణమూర్తి మన ముందు చాలా సింపుల్ గా మన ముందు ఉంచాడు. సార్ రామకృష్ణ గారు చాట్ బాక్స్ లో ఒక ఆయన పెట్టారు. చాట్ బాక్స్ లో ఏమనంటే మీరు మాట్లాడింది ఎఫర్మేషన్స్, డిస్కషన్స్ అవి ఇవన్నీ కూడా ఏమైతే మనం మాట్లాడుకుంటున్నామో అవన్నీ అబ్జర్వర్ ని స్ట్రెంగ్తన్ చేస్తాయి కదా, మరి ఏంటని ఆయన ఏదో పెట్టారు ఒక ఆయన. S20 గెలాక్సీ ఏదో అది. అయితే దాని గురించి నేను చిన్నది చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఆయన పెట్టారు ఆవిడ. దీని అంతటికీ కూడా మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏ యాక్షన్ చేసినా అది అబ్జర్వర్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది తప్ప అబ్జర్వర్ ని డిజాల్వ్ చేయదు అనేది ఆయన చెప్పింది, కృష్ణాజీ గారు చెప్పింది. అయితే మనం చేసేది ఇప్పుడు ఈ యాక్టివిటీ ఏదంటే
ఏది మాట్లాడినా ఏం చేసినా అబ్జర్వర్ స్ట్రెంగ్త్ అయిపోతా ఉంటాడు. అది 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 మనం కాదనలేని సత్యం అది. అది ఇక్కడ ఏంటంటే సెన్సిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెన్సిటివిటీ అంటే ఆ సెన్సిటివిటీలో మీరు హయ్యెస్ట్ సెన్సిటివిటీలో ఉన్నప్పుడు మీరు యాక్ట్ చేయడం మానేస్తారు. అంటే మీకు అర్థమైపోద్ది అప్పుడు నేను ఏది చేసినా అబ్జర్వర్ యాడ్ అయిపోతున్నాడు, వాడు స్ట్రాంగ్ అయిపోతున్నాడు. నేనేం చేయకుండా ఉంటే నేను ఆ అండర్స్టాండింగ్ లో ఉంటే నాకు ఆ సెన్సిటివిటీ ఆపరేట్ అయితే నా అబ్జర్వర్ వాడు బలాన్ని పుంజుకోడు అనే సత్యం మీకుగా తెలిస్తే అది ఎప్పుడు ఆగిపోదు తప్ప, అదర్వైజ్ ఆయన చెప్పింది ఆ బాక్స్ లో ఆయన కామెంట్ చేసింది ఏంటంటే అబ్జర్వర్ స్ట్రెంగ్త్ అయిపోతా ఉంటాడు, డౌటే లేదు అందులో. అయితే మనం ఎక్కడున్నామండి? కాన్షియస్నెస్, హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఉన్నాం. ఇందాక చెప్పినట్టుగా మెటీరియల్, హ్యూమన్ కాన్షియస్ అంతా మెటీరియల్, అందులో వచ్చేసాం. అదే ఆపరేట్ అయిపోతుంది మనలోనే, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, దాంట్లో ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే భాష ద్వారా అర్థం చేసుకోవడం కాదు, థాట్ ద్వారా అర్థం చేసుకోవడం కాదు, మరి ఏదది ఇంకోటి మన అంటే మాట్లాడుకోవడంలో ఎంతసేపు మాట్లాడుకున్నా దానికి నెవర్ ఎండింగ్, అది మెటీరియల్ మోసం చేస్తూ ఉంటుంది. ఆ మోసంలో చిక్కడిపోయి ఉన్నాం, లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. అయితే దీన్ని ఆ స్ట్రెంగ్త్ అవ్వకుండా చేయడం ఎలాగనేది కూడా లేదు. ఇది స్ట్రెంగ్త్ అవ్వకుండా చేయడం కూడా స్ట్రెంగ్త్ అవ్వడమే. స్ట్రెంగ్త్ అవ్వకుండా చేద్దామంటే అంటే అది కూడా స్ట్రెంగ్త్ అవ్వడమే. సో దాన్ని పరిశీలన, ఎవడైతే ఎంటిటీ లేకుండా ఉన్నటువంటి పరిశీలన, అంటే నేను పరిశీలన చేస్తాననే ఎంటిటీ ఎండ్ అయిపోయినప్పుడు, ఆ పరిశీలన ఒకటే మిగిలినప్పుడు, ఆ సెన్సిటివిటీలో అది హైయెస్ట్ లెవెల్లో అది ఆపరేట్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కానీ అదర్వైజ్ అబ్జర్వర్ యాడ్ అయిపోతానండి జరుగుతుంది. అదే మన ఎవల్యూషన్ అదే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కంటిన్యూస్ గా ఇన్ని వేల సంవత్సరాల తాలూకా ఆ హ్యూమన్ కాన్షియస్నెస్ చాలా స్ట్రెంగ్త్ అయిపోయింది. ఆ స్ట్రెంగ్త్ లో అది హ్యూమన్ కాన్షియస్ అంత స్ట్రెంగ్త్ అయిపోయింది కాబట్టి కృష్ణాజీ గారు అంత కష్టపడవలసి వచ్చింది. మీరు చూడండి మీరు మీ హౌస్ బర్న్ అయిపోతుంది, మీ కింద ఫైర్ ఉంది, మీకు అర్థం కావట్లేదు, మీరు అజ్ఞానులు అయిపోయారు, ఇవన్నీ ఆయన మాట్లాడాడు. ఎందుకు ఇంత అజ్ఞానం అయిపోయారంటే అంత స్ట్రెంగ్త్ అయిపోయింది హ్యూమన్ కాన్షియస్నెస్. 50,000 years నుంచి హ్యూమన్ కాన్షియస్నెస్ ఇవాళది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు. కాబట్టి ఈ అబ్జర్వర్ స్ట్రెంగ్త్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది లేదండి. ఆయన క్వశ్చన్ ఏంటంటే ఆ చాట్ బాక్స్ లో ఆయన అడిగింది, మరి అంతా స్ట్రెంగ్త్ అయిపోతుంది కదా ఏంటి అనేది అర్థం వచ్చేలాగా అడిగాడు ఆయన. ఖచ్చితంగా స్ట్రెంగ్త్ అయిపోతూనే ఉంటుంది. మీలో జ్ఞానం పెరగకపోతే, మీరు ఈవిల్లో ఉన్నంతసేపు, హ్యూమన్ కాన్షియస్ లో ఉన్నంతసేపు దాని స్ట్రెంగ్త్ పెరుగుతూనే ఉంటుంది. ఎవరో కొంతమంది మహానుభావులు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీని నుంచి బయటపడి, బాబు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామని మనకు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు జీవించరు. కృష్ణాజీ చెప్పారు, నేను మీ కాన్షియస్నెస్ లో నేను లేను, నేను అవుట్ ఆఫ్ ఆల్ దట్ అని చెప్పాడు ఆయన. అలాగే బుద్ధుడు చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అవుట్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాం. ఆ సెన్సిటివిటీ, ఆ ఆపరేషన్ మన దగ్గర అంత ఖచ్చితంగా లేకపోవడం వల్ల భాషలో పడి, థాట్లో పడి, మెటీరియల్లో పడి, అది ఈవిల్ చేసేసుకుని దాన్ని స్ట్రెంగ్త్ చేసేసుకుంటున్నాం డైలీ. అదే మన పని. ఈ పని నుంచి బయటపడడానికి మెథడ్స్ వెతుకుతున్నాం, మెథడ్స్ లేవు. దీని నుంచి స్ట్రాంగ్ అవ్వకూడదు అనుకుంటే అది స్ట్రాంగ్ అయిపోతుంది. అబ్బాయి నువ్వు నా దగ్గర రావద్దు అంటే దగ్గరికి వస్తుంది. మనం ఇందులో ఉన్నాం. ఈ ఎదో ప్రజన్, ఇది పెద్ద ప్రజన్ అయిపోయింది. ఇది ఇందులోంచి ఈ మాటలన్నీ వస్తున్నాయి మళ్ళీ. మరి అది కదా ఇది కదా. స్టేట్మెంట్ ఓకే, చాలా సింపుల్ ఇంగ్లీష్ రాసాడు అతను. ఆయనతో మాట్లాడుతున్నాండి. ఎవరండి S20? ఎవరండి కొద్దిగా ఏమన్నా? హలో, మనము ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. సవినయంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇక్కడ ఎవరైతే స్పీకర్స్ మాట్లాడారో వాళ్ళు ఏదో ఎత్తుకొచ్చి ఇక్కడ మాట్లాడడం కాదండి, ఇది వాళ్ళ అవగాహనని వారు పంచుకున్నారు. నేను విత్ ఆల్ హ్యూమిలిటీ చెప్తున్నాను, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది ప్రతి పదము అది నా జీవితం. దయచేసి గమనించండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ వన్ టు స్పీక్ ఫర్దర్ ఆన్ దిస్. ఆయన రాసిన సింపుల్ ఇంగ్లీషు, ఆయన రాసిన అక్కడ మనిషి ఉన్నాడు, మాట్లాడు.
అండ్ ఈ పాసెస్ రెస్పెక్ట్ అన్నాడు, సంతోషం. ఎవరి స్పీకర్ సీమ్స్ టు బి మేకింగ్ ఓన్లీ స్టేట్మెంట్సా? స్టేట్మెంట్స్ ఏమిటి? అక్కడ మెటీరియల్ ఉన్నది ఒకసారి చదువుకురండి, గ్రాస్ప్ చేయండి. ఇక్కడ ఎవరైతే మాట్లాడారో సవినయంగా, మళ్ళీ గౌరవంగా, వినమ్రంగా చెప్తూ ఉన్నా వాళ్ళకి అర్థమైన తర్వాత, కృష్ణమూర్తి కూడా ఇంకొకటి కూడా చెప్పాడు, మీకు అది జస్ట్ లిజన్ చేయండి. మీ జీవితంలో రాకపోయినా కూడా ఒక్కసారి లిజన్ చేయండి, గ్రాస్ప్ చేయండి, జస్ట్ లుక్ ఎట్ ఇట్. అంతేగాని దాన్ని మళ్ళీ కండిషనింగ్ లో భాగంగా కాదు, కండిషనింగ్ చేసుకోవడానికి కూడా కుదరదండి. మీరు ఒక్కసారి గమనించండి. లోపల కృష్ణమూర్తి అన్నాడు, లెట్ ఇట్ సీడ్ పడనివ్వండి, అది గ్రో అవుతుంది ఎప్పుడో. అది కండిషన్కి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి సెంటెన్స్ లోను వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్, డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ద డిస్క్రైబ్డ్ అని కృష్ణమూర్తి మన పదే పదే మనకి అని ఎన్నిసార్లు ఏమండి సవినయంగా మళ్ళీ చెప్తున్నాను. ఈ జూమ్ సెషన్ కృష్ణమూర్తి సెంటరు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన అవగాహనలో కృష్ణమూర్తి పదాలు మనం మళ్ళీ కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఎవరు వచ్చారు, వచ్చింది అని ఎవరు క్లెయిమ్ చేయటం లేదు. నో స్పీకర్ ఇస్ క్లెయిమింగ్. దయచేసి గమనించండి, దాని యొక్క గాంభీర్యాన్ని గమనించవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత డాక్టర్ చక్రపాణి గారు, నెక్స్ట్ వీక్ కి టాపిక్ అండి. చెప్పండి సార్. వాట్ ఈజ్ అవర్ రిలేషన్షిప్, చెప్తాను. వాట్ విల్ యూ డూ విత్ యువర్ లైఫ్, అది కూడా ఇన్ డెప్త్ ఫీచర్. ఓకేనండి. వాట్ విల్ యూ డూ విత్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.